ఈ యొక్క మంత్రాల తంత్రాలకి వీటన్నిటికీ కూడా ఏంటి విషము లేకపోతే విరుగుడు ఏమిటి అంటే కనుకండి, ద రెమెడీ ఫర్ దిస్ డీమనిజం ఈజ్ ద రెమెడీ అంటే మందు అనమాట అండి, మంచి మెడిసిన్ అన్నమాట అండి. ద రెమెడీ ఫర్ డీమనిజం ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యమేనండి. దేవుని యొక్క వాక్యం వల్ల యేసుప్రభు సాతాన్ని జయించాడు కదండి. కాబట్టి మనం కూడా దేవుని యొక్క వాక్యం వల్లనే సాతాన్ని జయించగలుగుతా ఉంటాం, అది గుర్తించుకోవాలి. ఓకే, ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం 18 అంటే 12వ వచనం నుంచి 9వ వచనం నుంచి చదవండి. 9వ వచనం నుంచి 14వ వచనం వరకు. 9వ వచనం నుంచి 9వ వచనం నుంచి 18వ వచనం వరకు చదివేద్దామండి. 12:9 సార్? అవునండి. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన విశ్రాంతిని స్వాస్థ్యమును మీరు ఇదివరకు పొందలేదు. మీరు యోర్దాను దాటి మీ దేవుడైన యెహోవా 18, 12 మీరు బుక్ ఉంది మీ దగ్గర సిస్టర్? 18, 12 8, 12. ఓకే. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ యొద్ద నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థవంతుడవై ఉండవలెను. 9వ వచనం చదవండి. 9వ వచనం నుంచి. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనులు హేయ కృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదెగానివైనను మేఘ శకునములను గాని సర్ప శకునములను గాని చెప్పు వానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికునినైనను ఇంద్రజాలకుని నైనను కర్ణ పిశాచి నడుగువానినైనను దయ్యములను యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. అంటే దిస్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. యూ షుడ్ నాట్ అలౌ ఎనీ పర్సన్ హూ ఈస్ డూయింగ్ satanic things or who is doing the practices apart from the word of God, which are against God's will, which are against God's will. You should not allow them to live. అంటే you have to kill them. నేను ఆల్రెడీ చెప్పాను, అమెరికాలో కానీ మెక్సికోలో కానీ చాలా చోట్ల రోమన్ క్యాథలిక్స్ అండి, ఫ్రాన్స్ లో జర్మనీలో అనేక మంది మంత్రగతులు చంపేశారు. చర్చి కాలంలోనే చంపేశారు. అంటే రోమన్ క్యాథలిక్ అంటే ఒక 500 years బ్యాక్ చంపేశారు. కానీ అలా చంపవలసిన పని మనకు లేదు. ఏమంటే మీకు రాజరావు గురించి చాలా మంత్రగాడైన ఆయన రక్షణ పొందాడు. ఎల్ఈఎఫ్ వారు ప్రార్థన చేశారు. అలాగనే మనం మంత్రవాళ్ళ గురించి చిల్లగతనం చేసే వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి, వాళ్ళు రక్షించబడాలని ప్రార్థించాలి. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదండి, ఎవరు మనం రక్షించగలదు. ఇప్పుడు పాత నిబంధనలు ఉన్నట్లుగా వాళ్ళు చంపమని చెప్పేసి మనము కొత్త నిబంధనలు కనుక ఒక చేత పోతే ఒక చేత చూపించుకున్నాడు. కాబట్టి ఎవరిని శపించవద్దు, దేవుని వచ్చినవి పలకమన్నాడు. వారి కోసం ప్రార్థన చేయని చెప్పేసి అన్నాడండి. అది విషయం. అపోస్తులు ఎవరు కూడా యుద్ధానికి వెళ్ళలేదని కత్తులు కటాలు పట్టుకోలేదండి. ఓకే, ఒక్కసారి పౌలు గారు నాకు రామ పౌరసత్వం ఉంది, అటువంటి రామ పౌరుని నన్ను జైల్లో ఎందుకు పెట్టారో, అనవసరంగా మీరు ఎందుకు పెట్టారో ఒక్కసారి అదే and here we should not learn the practices which are done by the heathen people. That is Jainism. That is మనం ఎత్తు కూడా మీ వాయిస్ కంటిన్యూస్ గా బ్రేక్ అవుతుంది. కేరీ సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. నెట్వర్క్ అనుకుంటాను సార్, వర్షం కూడా పడుతుంది కదా. ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడు కొంచెం బెటర్ సార్. వాతావరణం బాగుంది. మధ్య మధ్యలో బ్రేక్ అవుతుంది సార్, బ్రేక్ అవుతూ వస్తుంది. బాగుందండి, మధ్య మధ్యలో పోతుంది. ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడు కొంచెం పర్లేదు సార్. ఓహో, సరే. ఇప్పుడు మనం
ద వర్డ్ ఆఫ్ గాడ్ అడామినెట్లీ, అంటే దేవుని యొక్క వాక్యం దాన్ని ఖండిస్తూ ఉందని తెలుసుకున్నాం. ఇప్పుడు మీరు 18 వచ్చి చదవనమ్మా. 18 వచ్చి ఓకే సార్. 14 సార్. For these nations which you are about to dispose, listen to fortune tellers and all diviners. But as for you, the Lord your God has not allowed you to do this. The Lord your God will raise up for you a prophet like me from among you, from your brothers. It is to him you shall listen, just as you desired of the Lord your God at Horeb on the day of the assembly, when you said, let me not hear again the voice of the Lord, may God or see this great fire anymore, lest I die. And the Lord said to me, they are right in what they have spoken. I will raise up for them a prophet like you from among their brothers, and I will put my words in his mouth, and he shall speak to them all that I command him. ఓకే, వినపడుతుంది వాయిస్? Yes, sir. అంటే అలాంటి ప్రవక్త మీలో పుట్టును, ఇప్పుడు పుట్టించును అన్నాడు. ఆల్రెడీ యేసుక్రీస్తు. అంటే ఓకే సార్, మీది పోయి వస్తూ మేబీ ఒకసారి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వండి సార్. ఇది రిఫ్రెష్ అవుతుంది అబ్బా మళ్ళీ. అదే నెట్వర్క్ చాలా స్లో ఉంటుంది సార్. 2G సర్వీసెస్ కి వెళ్ళిపోతే అట్లా అవుతూ ఉంటుంది. 2G సర్వీసెస్ అమ్మా అంటే నెట్వర్క్ స్లో అయిపోతుంటది కదా సార్. ఇట్లా బ్రౌజ్ అవుతూ ఉంటది కదా, కనెక్టింగ్ అంటూ ఉంటది కదా సార్. అవునవును. సరే, కాబట్టి యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు కానీ చేసిన పనులు కానీ అవన్నీ కూడా వాక్యానుసారంగా లేదా దేవుడు చెప్పిన మాటలు చేసేసాడు అన్నమాట. యేసు ప్రభు చెప్పిన ప్రతి మాట దేవుడిది, తండ్రి అయిన దేవుడిది. ఒకసారి యోహాను సువార్త 14:23 నేను మాట్లాడే ప్రతి మాట కూడా దేవుడిది అని అంటాడు. దేవుడి మాట వినటం, దేవుని ప్రేమించడం, దేవునికి విధేయత చూపించడం, లవ్ అండ్ ఒబీడియన్స్ అంటే అది చాలా ముఖ్యం అనమాట. దేవుడు ప్రేమిస్తున్నామంటే ఆయనకి విధేయత చూపించాలి. మనకు తెలుసు, ఎవరైనా నా స్నేహితులైతే లేకపోతే నా ఆజ్ఞలను మీరు అనుసరిస్తేనే మీరు నన్ను ప్రేమించట్లే అని చెప్పేసి అంటాడు. ఆజ్ఞను అనుసరించడం అంటే ఒబీడియన్స్ లవ్ అనేది చాలా ముఖ్యం అనమాట. ఓకే, మార్క్స్ సువార్త 4:33 చదవండి. యేసు ప్రభు మనకు చెప్పవలసినంతా కూడా చెప్పాడు, వినగలిగినంతా కూడా ఎంతవరకు వినగలుగుతామో అంతవరకు. యేసు ఒకడు తన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. అదనమాట. కాబట్టి ఆయన మన దగ్గర ఉండాలంటే మనం ఏం చేయాలంటే గనక ఆయనకు విధేయత చూపించాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, అప్పుడు ఆయన మనం ప్రేమిస్తాడు. కాబట్టి మనం దేవుని ప్రేమించాలని సరే మనం ఆయన విధేయత చూపించాలి. ఆ తర్వాత 4వ అధ్యాయం మార్క్స్ సువార్త 32 వచ్చి చదవండి. 4:33. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించును. చూసారా? కాబట్టి దేవుడు యేసు ప్రభు ఎంతవరకు దగ్గర ప్రజలు వింటారో అంతవరకు కూడా ఉపమానాలతో చక్కగా వివరించి తెలియజేశాడు అన్నమాట. ఆ విధంగానే ప్రభు దేవుని యొక్క వాక్యాన్ని, తండ్రి దేవుడు ఇచ్చినటువంటి మాటలను చక్కగా వివరించాడండి. కాబట్టి మనము ఆయనను ప్రేమించే వారంగా ఉండాలి, ఆయన మాటలు వినే వారంగా ఉండాలి. ఆయన ప్రేమించడం ఆయన మాటలు వినటమే అన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్ముడు కూడా యేసు ప్రభు చెప్పిన మాటలనే చెబుతాడు. అంటే తండ్రి చెప్పిన మాటలు యేసు చెప్పిన మాటలే పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడండి. ఇంకొకరు మాటలు కాదని మనకు అవసరం లేదండి. కాబట్టి ఈ మాట మనం చదువు జాన్ 16:12. జాన్ 16:12 చూస్తే కనుక పరిశుద్ధాత్ముడు మరి నేను ఏదైతే కనుక బోధించానో ఆయన మరి మిమ్మల్ని అయ్యే మాటలో రిమైండ్ చేస్తూ మిమ్మల్ని నడిపిస్తాడు, సర్వసత్యంలో నడిపిస్తాడు అని చెప్పేసి అంటాడండి.
ఆయన మాటలే సత్యం. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. జాన్ 16:12. Yes, sir. 13 కూడా. 13 కూడా. I still have many things to say to you, but you cannot bear them now. When the Spirit of truth comes, he will guide you into all the truth, for he will not speak on his own authority, but whatever he hears, he will speak, and he will declare to you the things that are to come. అది రాబోయే విషయాలు కూడా ఆయన తెలియజేస్తూ ఉంటాడు. సర్వసత్యంలోకి మిమ్మల్ని నడిపిస్తాడు. నేను చెప్పే విషయాలు మీకు ఇంకా అర్థమయ్యేటట్లుగా చెబుతాడు. నా విషయాలే చెబుతాడు, ఇంకొక విషయం ఏమి కాదండి. తండ్రి చెప్పినా, కుమారుడు చెప్పినా, పరిశుద్ధాత్ముడు చెప్పినా ఒకటేనండి. అందుకనే బైబిల్ యాజ్ లింక్. ఓకే, బైబిల్ కి ఒక లింక్ ఉన్నదండి. బైబిల్ వర్సెస్, బైబిల్ బుక్స్ ఆర్ ఇంటర్లింక్డ్ అండి. అంటే ఏంటంటే కనుక దే ఆర్ ఓవర్లాపింగ్. ఒకదానికి ఒకటి ఓవర్లాప్ అయి ఉన్నాయి, ఒకదానికి ఒకటి కలిసి ఉన్నాయి తప్పండి డిఫరెంట్ గా మాత్రం లేవు. మెసేజ్ డిఫరెంట్ గా ఉన్నాయి కానీ ఆ మెసేజ్ అన్ని కూడా ఒకే విషయం తెలియజేస్తుంది. ఆ విషయం బైబిల్లో ఉన్న ప్రతి విషయం కూడా ఇంకొక విషయంతో ఏమాత్రం కూడా మరి భేదించదండి, వివేదించదండి, కానీ కోఆపరేటివ్ గా ఉంటది. ఆ తర్వాత కలిసికట్టుగా ఉంటుందండి. కాబట్టి బైబిల్ బుక్స్ ఆర్ ఇంటర్లింక్డ్, అది గుర్తుంచుకోవాలి. డిపెండింగ్ ఆన్ వాట్ ఈచ్ అదర్. ఓకే, okay, though the topics are diverse or different, but they are in one accord or all together or one same. ఓకే, ఒకే సబ్జెక్ట్ చెబుతూ ఉంటున్నాయి. ఆ తర్వాత 2 తిమోతి 3:16 చదివితే దేవుని యొక్క వాక్యము మరి ఇన్స్పిరేషన్ వల్ల మనకు వచ్చింది అని చెప్పేసి అంటాడంటే, దేవుని యొక్క దైవావేశం వల్ల పరిశుద్ధాత్మ వల్ల కలిగింది అంటాడు. కాబట్టి ఈ వాక్యాన్ని యేసుప్రభు బోధించాడు, ఆ వాక్యాన్ని పరిశుద్ధాత్మ బోధించాడు, ఆ వాక్యం దేవుని యొక్క వాక్యం, తండ్రి అయిన దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని మనం వినాలి. ఆ వాక్యాన్ని యేసు ప్రభు బోధించాడు, పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ వాక్యం పరిశుద్ధాత్మలో రాయించబడింది బైబిల్ గ్రంథంలో. 2 తిమోతి 3:16 చదవండి. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అదనమాట. అంటే దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము అంటే దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం అంటే బైబిల్ అనమాట అండి. అంటే ప్రతి లేఖనం దైవావేశం వల్ల కలిగింది. మనకు డౌట్ రావచ్చు, దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం అంటే దైవావేశం లేకుండా ఏమైనా లేఖనం కలిగినాయా అని అనుమానం ఉండి పుట్టుడుని రాస్తుంది. ప్రతి లేఖనము దైవావేశం వలన కలిగింది. ఉందండి బైబిల్లో ఉందా? ప్రతి లేఖనము దైవావేశం వల్ల కలిగిందని ఉందా అక్కడ? ఉన్నదండి, ఉన్నది. చూసారా? అంటే ప్రతి లేఖనం అంటే దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము కూడా మరి మనం సరిచేయటానికి, మనల్ని క్రమశిక్షణలో తీసుకురావటానికి, మనకు బుద్ధి చెప్పడానికి, మనకు వివేచన ఇవ్వటానికి, ఆ తప్పుదిద్దటానికి ఉన్నది అని చెప్పేసి అంటే ప్రతి లేఖనము దైవావేశం వల్ల కలిగింది. అది గుర్తించుకోవాలి. ఓకే, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ ద బైబిల్, ద స్క్రిప్చర్ వాజ్ గివెన్ టు us బై ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అని దైవావేశం పరిశుద్ధాత్మ వల్ల కలిగింది. కొంతమంది అంటారు వాక్యం రాసిన తర్వాత ఇఫ్ అని ఊదడని చెప్పేసి. అలా కదా, అలా దేవుని మాటే పరిశుద్ధాత్మ వల్ల కలిగిందండి. అది గుర్తుంచుకోవాలి. ఆదాము మరి పుట్టిన తర్వాత ఉఫ్ అని చెప్పేసి ఊదాడు. అప్పుడు వరకు కూడా ఆదాము బొమ్మ, ఆ తర్వాత ఉఫ్ అని ఊదటం మనిషి అయ్యాడు. అలాగనే వాక్యం దేవుడు రాసి ఉఫ్ అని ఊదాడని చెప్పేసి. అలా కాదండి, అసలు రాయటమే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాశారు. అది గుర్తుంచుకోవాలండి. రాసిన తర్వాత పరిశుద్ధాత్మ ప్రేరేపణ రాలేదండి, అసలు రాయటమే పరిశుద్ధాత్మ వల్ల రాశారు. అది గుర్తుంచుకోవాలి. ప్రవక్తలు కానీ ఇంకో వచ్చిన చదవండి, 2 Peter 1:21. ఫస్ట్ చూడండి ఒకసారి. ఏది అనగా ప్రవచనను ఇచ్చిన బట్టి కాదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి వారై దేవుని మూలంగా పలికిరి. పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికారు, దేవుని మూలంగా రాశారు, దేవుని మూలంగా వారు
క్రియారూపంలో వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించి వారు సువార్తను నిరూపించారండి. అది గుర్తించుకోవాలి. పలికారు రాశారు అది గుర్తించుకోవాలి. దైవావేశం వలన ప్రతిలేఖనం కలిగింది, అంతేగాని మనుషులు ఎచ్చ వల్ల కలగలేదు అని అంటాడు అక్కడే వచ్చిన కదండి. మనుషుల యొక్క ఆలోచనలు బట్టి ఊహాగానాలను బట్టి కలగలేదండి. ఓకే, కాబట్టి పరిశుద్ధాత్ముడు మనకి అర్థమయ్యేట్లుగా సామర్థ్యాన్ని డాక్ట్రిన్ ఈజ్ యువర్ పర్సనల్ ఫార్టిఫికేషన్ ఎగెనెస్ట్ ద శాటన్. కాబట్టి శాటన్ నుంచి దేవుడి నుంచి మనం రక్షించబడాలంటే దేవుడి యొక్క లేఖనమే, అదే రెమెడీ, అదే యాంటీడాట్ అండి, ఇంకోటి ఏమి కాదు. ఓకే, పేజ్ నెంబర్ 73 అయిపోయింది. ఇప్పుడు 74లోకి రండి. మనకి యాంటీడాట్ దేవుని యొక్క లేఖనమే. ఓకే, మనము ఎపిలోగ్ చూస్తున్నామండి. ఎపిలోగ్ అంటే కనుక చివరి మాటలు. ఓకే, కన్క్లూజన్ అన్నమాట అండి. ఓకే, కెన్ దేర్ బి ఎనీ డౌట్ ఆఫ్ సాటన్స్ రిసోర్స్ఫుల్నెస్ ఇన్ అండర్స్టాండింగ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్? దేవునికి గురించి లేదా దేవుని ప్రణాళిక గురించి సాతానికి ఏమైనా రిసోర్స్ ఉన్నదా? దేవునికి యాక్షన్ ఈజ్ క్లవర్లీ అడాప్టెడ్ టు ఎనీ ఎరా అండ్ కల్చర్ యాజ్ సాటన్ స్ట్రైవ్స్ టు సబ్వెట్ మ్యాన్ కైండ్. కానీ తెలిసినట్టుగా దేవుని ప్రణాళిక నాకు తెలుసును, రాబోయేది ఇది అది చెబుతున్నట్టుగా అనిపిస్తుందండి, కానీ అదేమి కాదు, దానికి తెలియదు. ఓకేనండి, ఎటువంటి విషయంలో కూడా రండి దానికి ఒక రిసోర్స్ అంటే కానీ అండర్స్టాండింగ్ కానీ ఏమీ లేదు, కేవలం మభ్యపడుతుంది అంతే మనుషుల్ని. అది జరుగుతుంది ఏమీ జరగదు. ఒకవేళ కొన్ని విషయాలు ఏదైనా కొంచెం ఊహించి చెప్పింది జరగవచ్చేమో, బహుశా కొన్ని కూడా మనం ఊహించి చెప్తాం కదండి, జరుగుతాయి కదా. అలా జరిగినంత మాత్రాన సాతాను కరెక్ట్ అని కాదండి. నెక్స్ట్ అపోస్తలుడైన పౌలు గురించి చెప్పుకొచ్చింది, ఇదిగో సర్వోన్నతుడైన దేవుడు సేవకులు అని చెప్పేసి అన్నాడు. యేసు గురించి కూడా చెప్పారు, అది కరెక్ట్. కొన్ని మాటలు కరెక్ట్ ఉండొచ్చు, కానీ చాలా మటుకు మాత్రం విరుద్ధంగా ఉంటాయండి. అది కాబట్టి అది గుర్తించుకోవాలి. నెక్స్ట్ అటువంటి సోర్సెస్ అనేవి లేవు, అది గుర్తించుకోవాలి. ఓకే, ఇవే ఈ యొక్క డ్రగ్ అడిక్షన్ కానీ ఈ యొక్క డెమనిజమే కానీ ఇవన్నీ కూడా ఆ మేఘశకునాలు, ఈ తంత్రాలు మంత్రాలు చెల్లంగితనం వాటి ద్వారా సాతానుడు పనిచేస్తాడు తప్పంటే నిజానికి సాతానికి ఫ్యూచర్ నాలెడ్జ్ అనేది పూర్తిగా తెలియదు, లేదు కూడా. కొంతవరకు మాత్రమే దేవుడు జ్ఞానం ఇచ్చాడండి. నెక్స్ట్ అండి, వెదర్ డెమనిజం అస్యూమ్ అండ్ abhorrent or the appealing form, our only protection comes from the two sources, the indwelling of the Holy Spirit and the maintaining the spiritual life through the daily interact application of the word of God. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవటం అన్వయించుకోవడం ద్వారానే, పరిశుద్ధాత్మ చేత నింపబడటం ద్వారానే, ఈ రెండింటి ద్వారానే మనం సాతాన్ని జయించగలుగుతాం. గుర్తించుకోండి, పరిశుద్ధాత్మ శక్తి చేత మనం సాతాను జయించగలుగుతాము. రెండవది దేవుని యొక్క వాక్య ద్వారా. రెండు సోర్సెస్ ఏంటి చెప్పండి, మన సాతాను ఎలా జయించగలుగుతామండి? రెండే సోర్సులు, ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము, ఒకటి పరిశుద్ధాత్మ. అది గుర్తించుకోండి. నెక్స్ట్ అండి, 2 కొరింథీ 4:3 చదివితే అక్కడ ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తారు కనుక క్రీస్తు యొక్క మహిమను వారి దగ్గర తెలియకోకుండా చేసేస్తూ అర్థం కాకున్నట్లుగా చేస్తుంది. ఇదే మనం ఇంతవరకు చదువుకున్నది. వాడు చెల్లంగితనము చేతబడి అన్ని చేస్తూ వాడు మనుషులు డిస్టర్బ్ చేస్తూ దేవుడి దగ్గర రాకోకుండా చేస్తూ ఉంటాడు. నాకు తెలుసు అని చెప్పేసి అన్నట్టు కొన్ని విషయాలు ఏదో వలన, చెల్లంగితనం వలన, లేకపోతే విచ్ క్రాఫ్ట్ వలన, మంత్రాల వలన కొన్ని విషయాలు చెప్పి డైవర్ట్ చేసేస్తాడు అన్నమాట, క్రీస్తు దగ్గర రాకోకుండా చేస్తూ ఉన్నాడు. చూడండి, ఇప్పుడు క్రిస్టియానిటీ అనేది ట్రూ రిలీజియన్, దీనికి మరి డూప్లిసిటీగా అనేక డూప్లికేట్ రిలీజియన్స్ చాలా వచ్చేసింది కదా, ప్రపంచంలో ఉన్నాయన్నీ అయ్యే కదా. ఈ క్రిస్టియానిటీ ఒకటి ఒరిజినల్ రిలీజియన్, దానికి డూప్లికేట్ చాలా వచ్చేసింది. మనం అనుకున్నా కదా, సిస్టర్ చెప్పారు కదా సునీత గారు, మరి ఆ ఫేక్ నోట్స్ అనేవి చాలా కనబడతాం అన్నమాట. నేను 100 రూపాయలు నోటు పట్టుకెళ్ళాను, ఒక చోటకి పట్టుకెళ్తే అది ఫేక్ నోట్ అని చెప్పేసారు. ఏంటంటే కనుక అక్కడ 100 రూపాయలు వాటర్ కలర్ లేవని చెప్పేసారు. ఆ వాటర్ మాకు కనపట్లేదని అన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది, చూపించాడు ఆయన. ఆ 100 రూపాయలు అక్కడ కనపడలేదు. ఆ 3 లైన్స్ ఉంటాయి కదా, 4 లైన్స్ అనుకోండి, ఆ పైన 100 అనేది కనపడలేదు. నాకు కనపడలేదు. చూసారు, ఏటీఎంలో వచ్చి లేకపోతే బ్యాంక్ లో తీసుకుంటున్నాం. అంత ఫేక్ కరెన్సీ అనేది తయారవుతుంది. కాబట్టి ఫేక్ రిలీజియన్స్ చాలా ఉన్నాయి. వాటిని మనం గ్రహించి వాటిని పక్కన పెట్టి క్రీస్తుని మనం విశ్వసించి ఆయన అనుసరిస్తూ నడిచిపోవాలి. నెక్స్ట్ 2 కొరింథీ 4:3 సిస్టర్. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది.
దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు కురుడితనము కలగజేశాను. అంటే క్రీస్తు యొక్క సువార్త సత్యాన్ని ప్రజలు గ్రహించుకున్నట్లుగా వాళ్ళ యొక్క మనోనేత్రాన్ని గుడ్డితనం కలుగు చేశాడు. అనగా వాళ్ళు మరి సైకలాజికల్ గా ప్రభు దగ్గరకు రాకున్నట్లుగా వాళ్ళ మైండ్ ని మరి అబద్ధ బోధల చేతను, అబద్ధ మతాల చేతను, అబద్ధ ఆచారాలు సాంప్రదాయాల చేతను నింపివేశాడు. 1 పేతురు 5:8 చదవండి సిస్టర్. సార్ 5 రిఫరెన్స్ ఏంటి సార్? 1 Peter 5:8 నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. వాడు తిరుగుచూ ఉంటూ ఉన్నాడు. ఎవరిని మింగాలని? మనల్ని. కాబట్టి చాలా నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి, ధైర్యంగా ఉండాలి, చురుగ్గా ఉండాలి. ఏది నిజమైన బాధ, ఏది అబద్ధ బాధ అని చెప్పి తెలుసుకోవాలి. మన క్రిస్టియానిటీలోనే కొన్ని అబద్ధ బాధలు ఉన్నాయి. యేసుక్రీస్తు చిన్న దేవుడు అంటున్నారు. యేసుక్రీస్తు ఆ తర్వాత చేయబడ్డాడు. మరి సృష్టికి ఆదిగా ఆయన లేడు, దేవుడితో సమానుడు కాదంటాడు. అదే మరి యెహోవా సాక్షులు చెప్పేదండి. అయితే అలాంటి వాటిని మనం ప్రక్కన పెట్టాలి. ఓకే, నెక్స్ట్ సున్నత సంస్కారాలు అవసరం అంటున్నారు, అది కూడా తప్పే. నెక్స్ట్ అండి, సాటన్ కెనాట్ విన్ ఆల్దో ద చర్చ్ ఈజ్ ఇన్ ద డిస్పెన్సేషన్ ఆఫ్ ద intensified stage of the angelic conflict. Demonic doom is absolutely certain. ఏమండి, సాతాన్ని దేవుడు బంధిస్తాడు. అతను 1000 years బంధించబడి ఉంటాడు. ఆల్రెడీ మనం రెవల్యూషన్ 20 అధ్యాయాలు చదువుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ బంధించబడినటువంటి ఇంప్రెజన్ చేయబడినటువంటి అతను అక్కడ 75 పేజీలు చూస్తే గనక ఇన్కార్సెటెడ్ అని రాస్తుంది. ఇన్కార్సరేటెడ్ అంటే ఇంప్రెజన్ అర్థం అండి. మీరు రాసుకోండి. 75 పేజీలో ఫస్ట్ లైన్ లో ఆ పదం ఉన్నది. డేమన్స్ విల్ బి ఇన్కార్సరేటెడ్ అంటే ఇంప్రెజెంట్ అని అర్థం. ఇంప్రెజెంట్ అని రాసుకోండి. డేమన్స్ విల్ బి ఇంప్రెజెంట్ అంటే బంధించబడతాడు, చెరసాల్లో ఉంచబడతాడు అని అర్థం. అంటే అగాధంలో బంధించబడతాడని అర్థం. సంఖ్యల చేత దేవుడు అపవాదిని, సాతాన్ని బంధిస్తాడండి. ఎన్ని సంవత్సరాలు? ఫర్ 1000 years, ఒక 1000 సంవత్సరాలు. ఆ 1000 సంవత్సరాలు ఏం జరుగుతుందండి భూమి మీద? చెప్పండి, ఎవరొక్కరు చెప్పండి. భూమి మీద ఏం జరుగుతుంది 1000 సంవత్సరాలు? దేవుని పాలన జరుగుతుంది. యెహోవా దేవుని పరిపాలన, 1000 ఏళ్ల పరిపాలన. దాన్ని ఏమంటారంటే మిలియనియం అని అంటారండి. మిలియనియం అనేది ఆ మిలియనియం కాలంలో సాతానుడు అనేవాడు భూమి మీద ఉంటాడు. అంటే యేసుక్రీస్తు యొక్క రాజ్యంలో సాతానుడు ఉంటాడు. అది ఆ తర్వాత సాతాన్ని మళ్ళీ విడుదల చేస్తాడు. వాడు వెళ్ళి గోగు మాగోగుని గొప్ప సైన్యత తీసుకొస్తాడు. ఒక్కరోజు యేసుప్రభువు వాడిని అంతం చేస్తాడు. అంటే వాడి యొక్క అనుచరులు అందరినీ తీసుకుని వెళ్ళి అగ్ని కూడా వేస్తాడు. అక్కడతోటి అయిపోయింది. ఓకే, చూడండి అక్కడ రాసింది. దెన్ ఈజ్ ఇన్ ద గోటెడ్హామ్ మెరాన్గా అంటే ఆ గ్రీక్ వర్డ్ లైట్ ఆఫ్ ద గాడ్స్ అంటే కనుక యుగ సంబంధమైన వెలుగు దూతలు అని చెప్పేసి అర్థం అనమాట. సాటన్ హిస్ ఫాలెన్ ఏంజెల్స్ విల్ పాస్ ఓవర్ ద గోల్డెన్ బ్రిడ్జ్ టు ద ఫ్లేమ్ ఆఫ్ వల్హల్లా టు స్పెండ్ ఎటర్నిటీ ఇన్ ద లేక్ ఆఫ్ ఫైర్. ఆ సాతాను యొక్క అనుచరులందరినీ కూడా మరి ఆయన నిత్యాగ్నిగుండంలో పాడేస్తాడు. అది రాస్తున్నది. సాతానికి అతని అనుచరులకు ఏర్పాటు చేయడం నిత్యాగ్నిగుండంలోకి పోవండి. అసలు అగ్నిగుండాన్ని దేవుడు మొట్టమొదటిగా సృష్టించింది సాతానికే, తన యొక్క అనుచరులకి అన్నమాట. తెలుసు కదండి అది గుర్తించు. దాంతో పాడేస్తాడు. ఓకే, అది మీరు ఆ వచనం చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ చదువుతారు. 41వ వచనం 41 సాతానికి అతని అనుచరులకు ఏర్పాటు చేయడం నిత్యాగ్నిగుండములకు పోవుడి అంటాడు. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి.
చూసారా, నిత్యాగ్నిలోనికి పోవుండి అన్నాడు. అదే మరి ప్రకటన గ్రంథంలో 25 అధ్యాయంలో కూడా అండి ఆ మాట రాయబడి అగ్నిగుండంలో పారవేయబడిను అని చెప్పేసి రాస్తున్నది. ఓకే, ఆ మరణము కూడా పడవేయబడింది అని చెప్పేసి ఉంటుంది. ఆ మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడింది పడవేయబడెను. అంటాడు. ఆ ఆ తర్వాత అగ్నిగుండము రెండవ మరణం. 20 అధ్యాయం అండి ప్రకటన గ్రంథం. అవును సార్, 20 and 14th verse. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. 20:10 చూసారా, 20:10 వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములు గల గుండంలో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బంధింపబడుదురు. అబద్ధ ప్రవక్త ఉన్నాడు, క్రూర మృగం ఉన్నది, సాతాను ఉన్నది. అదే క్రూర మృగం అంటే ఎవరండి? క్రీస్తు విరోధి. అబద్ధ ప్రవక్త ఎవరంటే అతడు అబద్ధ ప్రవక్తే. అతడు సూచక్రియలు చేసి ఈ క్రూర మృగాన్ని యాంటీ క్రైస్ట్ ని పూజించేటట్లుగా అనుసరించేట్లు చేసిన ప్రజల్ని, అది అబద్ధ ప్రవక్త. ఆ తర్వాత సాతాను ఎవరు? ఆత్మ. వాడు కనపడ్డు. వాడిని మరి సాతాన్ని యేసుప్రభు జయించి వాడిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో వేస్తాడు. అక్కడతోటి అది అయిపోయింది అన్నమాట. నెక్స్ట్ లెజెండ్ సేస్ ద గ్రేట్ రిఫార్మర్ మార్టిన్ లూథర్ వన్స్ దేర్ వాస్ an inkwell at the devil. The truth of that report cannot be confirmed. However, Luther condensed a considerable amount of doctrine concerning the destiny of Satan in the third stanza of his famous hymn. Okay, the title, A Mighty Fortress is Our God. మార్టిన్ లూథర్ గారు అంటే గొప్ప రిఫార్మర్, మనందరికీ తెలుసును. ఈ రోజున మనకు చేతుల్లో బైబిల్ ఉందంటే కనుక కారణం ఆయన. ఈ రోజున మనము సాతాను బోధల నుంచి, అబద్ధ బోధల నుంచి, 95 తప్పు బోధల నుంచి బయటకు వచ్చేబట్టి, రోమన్ కేథలిక్ బోధల నుంచి బయటకు వచ్చేబట్టి కారణం మార్టిన్ లూథర్ గారు. ఆయన సత్యాలు తెలుసుకున్నాడు. పరిశుద్ధాత్మ తండ్రి ఆయనకి సహాయం చేయగా ఆయన ఒక్కడే రోమన్ కేథలిక్స్ ని చక్కగా ఎదిరించగలిగాడు, ధైర్యంగా ఎదిరించగలిగాడు. దేవుడు కూడా నండి ఆ టైంలో అన్ని అవకాశాలు కూడా మరి కల్పి చేశాడు. ఆయనకి అంత అనుకూలంగా ఉంచాడు అన్నమాట. డెన్మార్క్ కింగ్ అయినటువంటి ఫెడ్రిక్ గారు మార్టిన్ లూథర్ గారిని కాపాడాడు ఈ పోప్ గారి చేతిలో నుంచాడు. ఓకే, ఆయన విమర్శించడం ఏంటి? మరియమ్మను పూజించడం ఎక్కడ రాస్తుంది బైబిల్లోని? పాప పరిహార పత్రికలు ఏంటి? పాపం చేయటం ఏంటి? దాన్ని ఒప్పుకుంటే మరి క్షమించేయటం ఏంటి? దాని పేపర్ మీద రాసి డబ్బులు కట్టేయటం ఏంటి? ఇదంతా తప్పని చెప్పేసి చెప్పాడండి. వివాహం చేసుకుంటే ఎక్కడ రాస్తుంది బైబిల్లోని? ఎవరైనా దేవుడు సమర్పించుకోవచ్చు, కానీ మొత్తానికి వివాహం అవసరం లేదని చెప్పి చదివేటట్లుగా ఇట్లాంటి అన్ని కూడా నేను చెప్పాడండి. చివరిగా ఆయన ఒక ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మాకర్త గట్టి దుర్గము, ఆ మైటీ ఫార్ట్రస్, మాకర్త గట్టి దుర్గం అనే పాట రాశాడండి. దాంట్లో నేను మరి ఈ మాట రాస్తున్నది, ఆ చదవండి సిస్టర్. అది అండ్ దో దిస్ వరల్డ్ with devils filled should threaten to undo us, we will not fear, for God hath willed his truth to triumph through us. The prince of darkness grim, we tremble not for him. His rage we can endure, for lo, his doom is sure. One little word shall fell him. ఒక్క మాట సరిపోతుందండి వాడిని సాతాను చేయించడానికి. యేసు అనే మాట మాడితే సరిపోతుందండి. ఒకసారి సాతాను వచ్చి నా చేతులు కాళ్ళు పట్టుకోడండి, నేనేమనలేదండి యేసు ప్రభువా అన్నాను, అది వెళ్ళిపోయాడు. ఆడు అసలు ఆ యేసు పేరు ఎత్తిన వాడు వెళ్ళిపోతాడు అనమాట. అంత గొప్ప శక్తి కలిగిన యేసు నామం మనకు ఉంది కాబట్టి భయపడవలసిన పని ఏమీ లేదు. ఏం జరిగిందంటే అసలు సంఘటన ఏంటంటే ఈ పారాగ్రాఫ్, లాస్ట్ పారాగ్రాఫ్ లో లెజెండ్ సేస్ దట్ దేర్ ద గ్రేట్ రిఫార్మర్ మార్టిన్ లూథర్ వన్స్ త్రూ అంటే కనుక విసిరేయటం అనమాట. ఆయన ఇంక్వెల్ ఎట్ ద డెవిల్, సాతాను మీద విసిరేసాడు. ఎందుకంటే కనుక సాతాను వచ్చి, ఇదిగో మార్టిన్ లూథర్, నువ్వు ఇంత రిఫార్మేషన్ తీసుకొచ్చావు కానీ నువ్వు అసలు నీ పాపాలు క్షమించబడలేదు అని చెప్పి అడిగాడండి. అన్నాడండి. ఎవరు? సైతన్య. మీరు చక్కగా పెట్టినారు. ఐ లవ్ దిస్ బ్యాచ్. మంచిగా పెట్టారబ్బా మీరు. అయితే కనుక 9th క్లాస్ లో 10th క్లాస్ లో నా స్టూడెంట్స్ విన్నట్టు వింటున్నారు. మీరు మంచి స్టూడెంట్స్, మిమ్మల్ని దేవుడు దీవించుగా. అయితే సాతానుడు ఆ విధంగా అన్నాడంటే, నీ పాపలు క్షమించబడలేదు, నువ్వు పరలోకానికి వెళ్తాను చెప్పేసి నువ్వేమీ అనుకోని అవసరం లేదు, ఇట్లా మాట్లాడండి. వెంటనే సాతాన్ని ఆ టేబుల్ మీద కూర్చునేటువంటి సాతాను. అది కాబట్టి వెంటనే మార్టిన్ లూథర్ గారు రాసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఇంకి బాటిల్ తీసుకుని సాతాను పో అని చెప్పేసి
ఈ స్త్రీ ఇదిగో యేసు నన్ను క్షమించాడు, యేసు రక్తం నా పాపాలను క్షమించింది, కడిగి వేస్తుంది, ఆయన మళ్ళా గుర్తు చేసుకోడు, నువ్వు నాకు గుర్తుడు నువ్వెవరు అని గెట్ అవుట్ ఫ్రమ్ మై సైడ్ అని చెప్పి గట్టికి విసిరి కొట్టాడండి. ఇప్పటికీ జర్మనీ దేశంలో విటెన్బర్గ్ లో ఆయన మరి ఉన్నటువంటి బ్రతికినటువంటి ఆ ఇంట్లో ఇప్పటికీ ఆ మరకలు అలాగే ఉన్నట్టు ఆ శిరామ సార్. ఆ విధమైన కన్ఫామిటీ మనకు ఉన్నది, మన పాపాలు క్షమించబడ్డాయని మనము ఈ రోజున కన్ను మూస్తే కనుక ఈ క్షణంలోనే ప్రభు రాజ్యంలో మనం కళ్ళు తెరుస్తామని నమ్మకం మనకు ఉండాలండి. సరే, ఇంకొక మాట గిల్టీ కన్విక్షన్స్ మనం ఎంత రక్షింపబడినా ఎంత వాక్యంలోనే వస్తూ ఉంటాయి సార్. నాకు కంటిన్యూస్ గా రీసెంట్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్, కిచెన్ లో వంట చేస్తున్నాను, సెప్టెంబర్ మంత్ లో మా పాప పడిపోయింది సార్. మీ అందరు ప్రేయర్ చేశారు, గుర్తుండి ఉంటది. బాబు హాస్పిటలైజ్ అయ్యాడు, 20 days సిక్ అయ్యాడు. నేను కిచెన్ లో వంట చేస్తూ ఆ గిల్టీ కన్విక్షన్ ఎట్లా జరిగిందంటే, నాతో నేనే మాట్లాడుతున్నాను, నేను ఏదో చాలా పెద్ద తప్పు చేశాను, నేను ఎవరికో ఏదో చేశాను కనుక వాళ్ళు నన్ను శపించారు, ఇట్లాంటి వర్డ్స్ అని నాకు తెలియకుండానే మాట్లాడుతున్నాను సార్ కిచెన్ లో. వెంటనే నాకు తెలియకుండానే ఇంకొక స్వరం ఏంటి అంటే, నేను ఏ తప్పు చేసినా నా తప్పుల్ని బట్టి గాని నా పాపాలని బట్టి గాని దేవుడు నన్ను ఎంచుకోలేదు, ఆయన ఉచితమైన కృపను బట్టి దేవుడు నన్ను ఎంచుకున్నాడు అని మళ్ళీ వెంటనే వచ్చింది సార్. సో ఈ ఎగ్జాంపుల్ కి రిలేట్ అవుతుందని చెప్తున్నాను. చాలా కష్టం సార్ అట్లాంటి వాటిలోంచి రావడం అంటే. నిజంగా నాకు వెంటనే శ్రమలు కలిగినప్పుడు గిల్టీనెస్ కలిగిస్తుంది. అంటే ఏంటంటే గిల్టీనెస్ కరెక్ట్, సాతాను అలాగా ప్రేరేపణ దయచేస్తుంటాడు అన్నమాట, ఇస్తాడు ఉంటాడు, నువ్వు అలా క్షమించబడలేదు, లేకపోతే నీ పాపలు అలాగా, లేకపోతే అదేలాగా ఇదేలాగా చెప్తూ ఉంటాడు. మనం వాటిని వెంటనే దేవుని యొక్క వాక్యం ద్వారా మనం రక్షించబడ్డాం, కృపచేతనే మనం రక్షించబడ్డాం. ఆయన రక్షించాడు. నా యుద్ధకు వచ్చేవాడు నేను ఎంత మాత్రము త్రోసివేయను అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చే మనం అంతే, ఆయన ప్రయాసపడి భారం మోసించిన సముద్రంలో ఆయన దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాడు అంతే, మధ్యలో వదిలిపెట్టేసి కాదండి ఆయన. ఓకే, నెక్స్ట్ మరి మిమ్మల్ని కాపాడుటకు ఆయన శక్తి కలిగిన వాడు అని చెప్పేసి అంటాడు, నా చేతుల నుంచి మిమ్మల్ని ఎవరో అపహరించలేరు అని చెప్పేసి అంటాడు. కాబట్టి రక్షణ యెహోవాది, రక్షణ నిత్యం ఉండేది, రక్షణ ఇచ్చినటువంటి యేసు ప్రభు నిత్యుడు, ఆయన రక్తము ఆయన పాపక్షమాపణ నిత్యం ఉండేది, అది గుర్తించుకోవాలి. కాబట్టి యేసు ఇప్పుడు గొర్రెల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము టెంపరీగా మాత్రమే పాప క్షమాపణ ఇచ్చింది, టెంపరీగా మాత్రం పాపాలకు క్షమాపణ ఇచ్చిందని కంటే మరి పాపాలు కప్పివేస్తుందని చెప్పేసి ఇచ్చింది. అయితే కనుక యేసు రక్తము టెంపరీ కాదు, పర్మనెంట్ గా పాప క్షమించింది. ఎందుకంటే ఇన్ఫినిట్ అన్నమాట ఆ క్షమాపణ, ఎంతకాలం అంటే ఇన్ఫినిట్ అంటే, ఎందుకంటే ఆయన ఇన్ఫినిట్, ఆయన యొక్క రక్షణ ఇన్ఫినిట్, అది గుర్తించుకోవాలి. ఓకే, ఇప్పుడు అంటే మనకి ఈ డెమోనాలజీ సబ్జెక్ట్ అయిపోయింది. మనకి సరే, ఇప్పుడు మార్టిన్ లూథర్ గురించి ఒక మాట చెప్పచ్చు. ఒకసారి మార్టిన్ లూథర్ గారు ఇక కొంతకాలానికి నిద్రిస్తాడు అనగా కొన్ని రోజుల్లో, ఆ టైంలో బెడ్రిడెన్ గా ఉన్నాడు. ఆ టైంలో పెద్ద కుమార్తె వెళ్ళి మార్టిన్ లూథర్ గారితో అడిగిందట, డాడీ మరి నువ్వు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తావా అన్నదట. అంటే వెంటనే ఆయన లేవలేటువంటి స్థితిలో కూడా దన్నమాట పైకి లేచి, ఇఫ్ ఐ నాట్ గో టు ద హెవెన్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ హెవెన్ అన్నట్టు. ఇఫ్ ఐ నాట్ గో టు హెవెన్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఏ హెవెన్. నేను కనుక పరలోకం వెళ్ళకపోతే అది పరలోకం వెళ్ళాలన్నట్టు. చూసారా, అట్లాంటి కన్ఫర్మేషన్ మనకి ఉండాలి. ఏమంటే అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉంటాడు, ఏవో గొడవలు పెట్టేస్తూ ఉంటాడు. అవన్నిటిని ఇక్కడ చేస్తున్నాము, మనం విశ్వసించాము కాబట్టి అవన్నిటిని కూడా జయించగలుగుతాం అండి. ఓకే, భయపడవద్దు. సిస్టర్ గారి మధ్య సాక్షి చెప్పారు. సరే, ఇప్పుడు డెమోనాలజీ సబ్జెక్ట్ లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని చెప్పేసి రాసుకున్నాము. ఒక 10 questions మీకు చెప్తాను, జస్ట్ రాసుకోండి. మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఓపెన్ టెస్ట్ అని చెప్పాను మీకు. ఎస్ సార్, ఓపెన్ బుక్ అనే చెప్పారు. కాకపోతే లిమిటేషన్ ఏంటంటే ఫుల్ పేజ్ అయితే ఇంత రాయాలి, హాఫ్ పేజ్ అయితే ఇంత రాయాలని చెప్పారు ఆన్సర్స్. సో మేము ఎక్కువ లెందీగా రాయడానికి లేదు. ఓహో, అంటే మీ దగ్గరే ఉంటాయి కాబట్టి మీరు 10 రోజులు అంటే మీరు ఎలాగ 2 గంటలు రాయలేరు, అది మీకు తెలుసు. అయితే కనుక క్వశ్చన్స్ కూడా మనం అనుకున్నట్టుగానే గా మనం కొన్ని వచ్చలు రాయవలసి ఉంటుంది, తప్పదు. ఇంకా కొన్ని పారాగ్రాఫ్స్ ఎంచుకోకుండా కొంచెం సొంతంగా రాయటానికని మీకు కొంచెం ముందు చెప్తున్నాం. ఒకటి, రెండోది అలా వచ్చినా సరే మీరు రాయండి, ఏమీ కాదు. అలాగని చెప్పేసి యాజ్ ఇట్ ఈజ్ గా అదే వర్డింగ్ ఉపయోగించొద్దు. మీరు కొంచెం మార్చితే అంటే మీకు అంత కొంచెం జ్ఞానం వచ్చింది, కొంచెం తెలుసుకున్నారని మాకు తెలుస్తుంది అనమాట. దానికి మీకు ఇదే ఆనవాలు. ఏంటది, మీరు కనుక కొంచెం సొంతంగా రాస్తే మేము సంతోషిస్తాం. సరే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్
మీరు రాసుకోండి, డేమనాలజీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని చెప్పేసి రాసుకోండి. సాతాన్ ద ప్రిన్స్ ఆఫ్ డార్క్నెస్ అని చెప్పేసి అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి దాన్ని. సాతాన్ని ఎందుకు ప్రిన్సిపల్, మీరు ఇక ఇది బుక్ చదువుకుంటూ పోతాం, మనం జాగ్రత్త చూసుకుంటూ వెళ్తామండి. ఓకే, నెక్స్ట్ అండి సాతాన్. జస్ట్ మినిట్ సార్. సాతాన్, ఒక్క నిమిషం సార్, ఒక్క 1 minute. సాతాన్ ద ప్రిన్స్ ఆఫ్ డార్క్నెస్, దాన్ని మీరు చాలా ఎక్కువ ఎలాబరేట్ చేయొద్దండి. మీరు సిస్టర్ చెప్పినది 1 పేజీ 2 పేజీలు అంతే. మీకు అది 15 మార్కులు 12 మార్కులు క్వశ్చన్ ఉంటుంది అన్నమాట. సాతాన్ డార్క్నెస్ అండి, అది డార్క్నెస్ బ్రీఫ్ చేయాలి. అవునవును, అదే అప్డేట్ చేసి రాసి సరిపోతుందండి. నెక్స్ట్ అండి కింగ్ సాల్ అండ్ డేమన్ ఇన్ఫ్లుయెన్స్, అది రాయండి. కింగ్ సాల్ అండ్ డేమన్ ఇన్ఫ్లుయెన్స్. ఏంటి సార్? కింగ్ సాల్ మీరు చూడండి, కాంటెంట్స్ లో ఉంటుంది చూడండి. కింగ్ సాల్ అంటే చూసి ఉన్నదండి, సెకండ్ చాప్టర్, సెకండ్ వన్. చెప్పండి. కింగ్ సాల్ ఉంది. డేమన్ ఇన్ఫ్లుయెన్స్ పేజ్ నెంబర్ 16 అండి. పేజ్ నెంబర్ 16 రాసుకోండి. ఇందాక కూడా పేజ్ నెంబర్ వేసుకోండి, మర్చిపోతారు. అది ఎప్పుడు అదేంటంటే కనుక పేజ్ నెంబర్ 1 నుంచి మీరు చాలా పేజీలు రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ అండి. కొంచెం స్లోగా సార్. ఓకే, కింగ్ సాల్ అండ్ డేమన్ ఇన్ఫ్లుయెన్స్, అది పేజ్ నెంబర్ 16, 17 ఆ 2 పేజీలు చూడండి. ఇందాకదేమో ఏంటది సాటన్ ద ప్రిన్స్ ఆఫ్ డార్క్నెస్ ఏమో పేజ్ నెంబర్ 1 and 2, 3 కూడా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ నీక్రోమాన్సీ అండి. నీక్రోమాన్సీ పేజ్ నెంబర్ 26 అండి. నీక్రోమాన్సీ పేజ్ నెంబర్ సార్? పేజ్ నెంబర్ 26 అండి. దాని గురించి రాయమన్నప్పుడు ఒక 2 పేజెస్ రాయండి. 1 పేజ్, 2 పేజ్ రాస్తే అవునండి. అంటే ఒక పేపర్ ఆ సైడ్ ఈ సైడ్ రాయండి. మీరు 2 sides రాయొచ్చు. నెక్స్ట్ అండి ఆస్ట్రాలజీ పేజ్ నెంబర్ 44 అండి. ఆస్ట్రాలజీ దానిపైన ఫాలిక్ కల్ట్ అండి. ఫాలిక్ కల్ట్ దానిపైన పేజ్ నెంబర్ 40. ఫాలిక్ కల్ట్ అక్కడ ఫాలిక్ కల్ట్. ఆ తర్వాత మిస్టిసిజం, అది అన్ని దగ్గర ఉన్నాయండి. అవన్నీ 3 మీకు దగ్గరగానే ఉన్నాయి చూడండి. ఓకే, డివైసెస్ ఆఫ్ ద డెవిల్ అంటే ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ ఐడాలట్రీ ఇవన్నీ వస్తూ ఉంటుంది. కొంచెంగా రాయండి. పేజ్ నెంబర్ 44. ఆ తర్వాత డిఫెన్స్ ఎగ్రెస్ట్ ఆర్మర్ అండి. ఏంటది? డిఫెన్సివ్ ఆర్మర్. డిఫెన్సివ్ ఆర్మర్. పేజ్ నంబర్ డిఫెన్స్ ఆర్మర్ కి పేజ్ నెంబర్ చెప్తున్నాను చూడండి. మా బ్రదర్ కిరణ్ గారు డిఫెన్స్ ఆర్మర్ కి పేజ్ నెంబర్ ఏంటి చెప్పండి. ఎంతండి? 59. సిస్టర్ రాసుకోండి. 69 సార్. 69. ఓకే 69. లాస్ట్ వీక్ చెప్పుకున్నాం.
ఆస్ట్రాలజీ రాస్తున్నారా? రాసామండి. రాసాం సార్. ఓకే, వెరీ గుడ్. డివైసెస్ ఆఫ్ ద డెవిల్ రాశారా? మీరు డివైస్ ఒకసారి పేజ్ నెంబర్ 44 లోకి రండి. సార్ ఆస్ట్రాలజీ ఎక్కడ ఉంది సార్? అదే పేజ్ నెంబర్ 44 లోనే ఉందండి. ఓకే ఓకే, డివైసెస్ ఆఫ్ ద డెవిల్ పైన కదా సార్? ఇప్పుడు నేను డివైస్ ఆఫ్ ద డెవిల్ గురించి చెప్తున్నా చూడండి. ఐడోలాట్రీ అంటే మీరు 2 లైన్లు రాయాలి ఖచ్చితంగా. డివినేషన్ అంటే ఒక 2 లైన్లు రాయాలి. ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ ముందు ఇవ్వబడిందండి. అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా కొన్ని లైన్లు రాయాలన్నమాట. ఎందుకంటే డివైస్ ఆఫ్ ద డెవిల్ అంటే అవెన్యూస్ ఆఫ్ ద డెవిల్. అవెన్యూస్ ఆఫ్ ద డెవిల్ అంటే సాతాను యొక్క కోడళ్ళు. సాతాను ఎక్కడ ఏ విధంగా పనిచేస్తాడంటే విగ్రహాల ద్వారానే, మంత్రాల ద్వారానే, ఆ తర్వాత డ్రగ్ అడిక్షన్ ద్వారా సాతాను పనిచేస్తాడు. అవన్నీ మీరు వివరించాలన్నమాట. జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి 2 లైన్స్ తోటి. ఆ తర్వాత ఆ 45 కూడా రాయాలి మీరు పేజ్ నెంబర్. సిస్టర్ ఐడోలాట్రీ కూడా మీరు 2-3 లైన్స్ రాయాలండి. ఆ ముందున్న చూడండి ఐడోలాట్రీ ఎక్కడ ఉందండి? డివైసెస్ ఆఫ్ ద డెవిల్ లోనే ఉంది సార్. అవన్నీ అక్కడే ఉంటాయండి. అవును. అయితే నీక్రోమెన్సీ మీద ప్యాసేజ్ అడిగినప్పుడు, అదే ఎస్ఏ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు నీక్రోమెన్సీ మీద ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అది ఎంత, అది ఎక్కడ ఉందండి నీక్రోమెన్సీ? పేజ్ నెంబర్ 26. 26 అండి. చాలా ఎక్కువ ఉందండి, కాబట్టి మీరు కొంచెం తక్కువ చేసి రాయాలి. డేమన్ పొజెషన్ రాయాలండి. డేమన్ పొజెషన్ గురించి ఎక్కడ రాస్తుందండి? డేమన్ పొజెషన్ పేజ్ నెంబర్ 50. డీమన్ పొజిషన్ చాలా ఉంది కదా సార్. దాంట్లో పాయింట్స్ ఏమి ఉన్నాయా లేకపోతే మొత్తం అది ఏమి కదండి. మీరు ఏం చేయాలంటే కనుక ఫస్ట్ పేజ్ నెంబర్ 46 చూడండి. డేమన్ పొజిషన్ ఉన్నది కదా హెడ్డింగ్. డేమన్ పొజిషన్ అంటే ఏంటి, దాని ఎక్స్ప్లెనేషన్ దానికి ముందు ఉన్న చూడండి, అక్కడ రాస్తున్నది. ఆ ఫస్ట్ పారాగ్రాఫ్ రాసి దానికి ఉదాహరణగా ఏం చేయాలంటే కనుక మార్క్స్ వార్తలో ఉన్నటువంటి దెయ్యం పట్టేవాడు. నేను ఒకసారి ఇక్కడ మీరు ఇప్పుడు ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో పేజ్ నెంబర్స్ తో సహా రాశాను చూడండి. ఇందులో మళ్ళీ ఇప్పుడు ఏమి ఇంక్లూడ్ చేస్తున్నారు కొత్తగా మీరు చెప్తే అది కూడా రాసిస్తాను. నా స్క్రీన్ కనిపిస్తుందా సార్ మీకు? రాశారు చక్కగా, అందరూ చూడండి చక్కగా రాశారు. కనపడుతుందమ్మా, కనపడుతుంది. ఓకే, గుడ్, వెరీ గుడ్, వెరీ నైస్. డిఫెన్స్ ఆర్మర్. ఓకే, గుడ్ గుడ్, మంచిది. కొత్తగా చెప్తున్నది రాయలేదు సార్. పేజ్ నెంబర్ 26 లో ఇంకేదో చెప్తున్నారు. అదే ఇప్పుడు పేజ్ నెంబర్ డేమన్ పొజిషన్ అది 46 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పేజ్ నంబర్స్ రాసింది. డిఫెన్స్ డివైసెస్ ఆఫ్ ద డెవిల్, మిస్టిసిజం, మోహిత గారు ఏదో చెప్తున్నారు మీరు. ఇది నీక్రోమెసీలోనా? అది వేరండి, ఇది వేరు. అదో క్వశ్చన్. అది పేజ్ నెంబర్ 44 లో ద ఫాలిక్ కట్ లోనా సార్? డీమన్ పొజిషన్ 46 పేజ్ వచ్చింది సార్. రైట్. ఇందాక చెప్పింది కింగ్ సాల్ అంటే డేమన్ ఇన్ఫ్లుయెన్స్ అండి. ఇన్ఫ్లుయెన్స్ అంటే బయట నుంచి ప్రేరేపించడం అండి. అయితే డేమన్ పొజిషన్ అంటే మొత్తానికి వచ్చేట్టు అది రాసుకుంటే మార్క్స్ 5వ అధ్యాయం వివరించాలి మీరు. ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాడు ఎట్లాగా డేమన్ చేత బాధించబడ్డాడు, యేసుప్రభు ఎట్లాగా వాడు విడుదల చేశాడు అని చెప్పేసి మీరు రాయాలి. ఓకే, 9 క్వశ్చన్స్. మార్క్ ఎంత? మార్క్ 5 అండి, చాప్టర్ 5. అవునండి. ఆ తర్వాత అండి ఈ డాక్ట్రిన్ ఆఫ్ సాటన్ కాంటెంట్స్ రాయమంటారండి. మీరు జాగ్రత్తగా ఈ కాంటెంట్ రాయగలగాలి. అంటే డాక్ట్రిన్ ఆఫ్ సాటన్ అంటే ఇదేనండి, ఏం లేదు. ఇది ఇప్పుడు ఉంది కదా కనపడుతుందండి, ఇదే ఆ విషయం చూసి రాయచేది మీరు. అంటే దీన్ని చూడకుండా రాయగలిగితే కనుక మీకు సబ్జెక్ట్ మీద ఎంత కొంత గ్రిప్ అన్నట్లు లెక్క.
ఇక్కడ తోటి మనకి ఈ పుస్తకం అయిపోయింది. ఈ పుస్తకంతో ఇంకా మనం పని లేదు ఇప్పుడు ఈ రోజుకి. మళ్ళీ ఎగ్జామ్ రోజుకి ఇవ్వాలి. అది మీరు మాత్రం చదవాలండి. ఇంకోటి చెప్పలేదండి నేను మీతో సార్, నేను క్వశ్చన్ నేను మాత్రం మీతో సార్ మీరు అక్కడ రాయండి. సిస్టర్ బ్రదర్ సార్ చెప్పండి. ఇది డీమన్ పొజిషన్ ఉంది కదా సార్, 10th వరకు క్వశ్చన్ లేదు, చెప్పలేదు సార్. ఎంతవరకు రాయమంటారా? 9 అవును సార్. చెప్పారు కదండి. మార్కు 5th చాప్టర్ రాశారు. అక్కడ మీరు చదివితేనండి మీకు తెలిసిపోతుంది. పేజ్ నెంబర్ 46 నుంచి మీరు చదివితేండి మెయిన్ పాయింట్. మీరు రిఫరెన్స్లు రాయండి తప్ప రిఫరెన్స్లు చూసి బైబిల్లో ఉన్న వస్తు రాయడం అసలు జస్ట్ రిఫరెన్స్ రాయండి సరిపోతుంది. రాజరత్నం అంకుల్, దాని తర్వాత ఉన్నదంతా మేనిఫెస్టేషన్స్ అన్నమాట. సో లిమిటెడే ఉంది డీమన్ పొజిషన్. మనము మేనిఫెస్టేషన్ గురించి రాయము, ఓన్లీ డీమన్ పొజిషన్ బేస్డ్ ఆన్ మార్క్ 5th చాప్టర్ రాస్తాం. ఓకే, అది 9th క్వశ్చన్ కదా. అవును. ఐఎమ్ ఆస్కింగ్ వేర్ ఇస్ ద 10th క్వశ్చన్? 10th ఇస్ నాట్ దేర్ నా? లేదు, 9 చెప్పారు సార్. అంతేనా సార్? 10th క్వశ్చన్ కూడా చెప్పారు. ఇది కూడా 10th క్వశ్చన్ కూడా చెప్పారండి. కాంటెంట్స్ ఇది కాంటెంట్స్ అంటే విషయ సూచిక, పుస్తకం యొక్క కాంటెంట్స్. ఓకే. రైట్ ద కాంటెంట్ ఆఫ్ ద డెమనాలజీ. రైట్ ద కాంటెంట్ ఆఫ్ ద డెమనాలజీ. ఓకే సార్. రైట్ ద కాంటెంట్ ఆఫ్ ద డెమనాలజీ అని రాసేయండి. కాంటెంట్ అంటే ఇదేనండి, కాంటెంట్ ఆర్ కాంటెంట్స్ అంటే వచ్చేసి బుక్ లో ఉన్నటువంటి చాప్టర్స్ ఏంటి, టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ అండి. బ్రాకెట్ అండి, టేబుల్ ఆఫ్ కాంటెంట్. ఇది పేజ్ నెంబర్ ఎంత సార్? ఇది 10 క్వశ్చన్స్ అండి. పేజ్ నెంబర్ అంటే ఇదండి. ఫస్ట్ మనకి మీరు బుక్ తెరవగానే వస్తుంది కదండి. అది జస్ట్ డెమనాలజీ ద డాక్ట్రిన్ ఆఫ్ సాటర్న్. ఫస్ట్ పేజ్ లో ఉంటుందండి టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ అని. అది ఇంకా బ్రాకెట్ కూడా రాయొచ్చు సార్. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. అంటే కాంటెస్ట్ ఆఫ్ డిమాలజీ అని రాశారు, పైన మనం సాటర్న్ డార్క్నెస్ కూడా ఉంది కదా. అవును అవును. ఇంట్రొడక్షన్, ద ఆరిజిన్ ఆఫ్ డెమోనిజం, ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్, 4th చాప్టర్, 5th చాప్టర్, అవన్నీ కూడా రాసేయాలండి. ఓకే, ఇది మోడల్ పేపర్ మాత్రమే, దీంట్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో ఎవరికి తెలియదు. అవి ఎవరికి తెలియదు. అది మాత్రం నిజమండి. బాగా చెప్పారు జీవన్ గారు, మీరు మంచి మాట చెప్పారు. మీరు సత్యం పలికి. కాబట్టి మీరు చదువుకుని జాగ్రత్త ప్రిపేర్ అవ్వండి. ఇదంతా మీ మేలు కొరకని తెలుసుకోండి. ఇప్పుడు మీకు అర్థం మోడల్ పేపర్ అంతే, దీంట్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో తెలియదు కాబట్టి ఇంకా రోజు వచ్చి 2020 మ్యాచ్ ఇప్పుడు నేను మీతో పాటు ముందును, మిమ్మల్ని విడువను ఎడబాయను. ఆ ఎగ్జామ్ రోజున మాత్రం నేను మీతో ఉంటాను. మీకు అడుగుడి మీకు సమాధానం చెప్పబడను, ఇలాగే చెప్తాను, అలాగే రాసేయండి. మీకు వచ్చిన ఈ దీంట్లో ఏది రాసినా మీకు మార్క్ చేస్తాను. అది గుర్తుంచుకోండి. మళ్ళీ ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. ఒకవేళ ఇది రాకపోయినా రాయండి, నేను కదా మార్కులు ఇచ్చింది. ఈ సబ్జెక్ట్ నేనే కరెక్షన్ చేస్తాను. ఓకే, మీరు కంగారు పడకండి. మీరు అందరూ పాస్ అవుతారు. అందరూ పాస్ అవుతారు. అందరికీ మంచి మార్కులు వస్తాయి. అందరికీ ఏం లేదు చెప్పండి. యాక్చువల్లీ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం నేర్చుకున్న బాగానే ఉంది. ఒక్కొక్కసారి ఏంటంటే మనం అనుకున్నది ఎక్స్ప్రెస్ చేయలేం, అది పెట్టలేము. ఎందుకంటే ఉన్న టైము ఉన్న పేజీ అంటే అది కొంచెం కష్టమే. అవును, కొంచెం టైం అంతే. ఇప్పుడు ఓకే సరే, మన యొక్క గురు శిష్యుల బుక్ ఉంది కదండి, ఆ బుక్ తీసుకోండి ఒకసారి. సార్ ఒక్క నిమిషం ఆగండి సార్. ఓకే, సార్ చెప్పండి సార్. క్రిస్టాలజీ అండి. క్రిస్టాలజీ
కాంటెంట్ అంటే దాంట్లో మనం విశేష సూచిక ఖచ్చితంగా టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ రాయవలసిందే. అది ఒక క్వశ్చన్ అండి ఫస్ట్. అదెందుకు అడుగుతున్నానంటే కనుక సబ్జెక్టు మీరు ఏమి నేర్చుకున్నారు అనేది అక్కడ ఉంటుంది అనమాట. సబ్జెక్టులో మీరు ఏం డిస్కస్ చేశారు, ఏమి నేర్చుకున్నాం, ఏమి రాయబడి ఉంది, ఏం చెప్పబడింది, మీరు ఏమి నేర్చుకున్నారు అనేది అనమాట. ఓకే, అంతే. కాబట్టి టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ అనేది అడుగుతున్నాం. వాట్ ఈస్ క్రిస్టాలజీ? క్రిస్టాలజీ కాంటెంట్స్ అండి, అంతే. విషయ సూచిక దాంట్లో ఉన్న ఫస్ట్ చాప్టర్ లో ఏమున్నాయి, సెకండ్ చాప్టర్ లో ఏముంది, థర్డ్ చాప్టర్ లో ఏముంది, ఫోర్త్ చాప్టర్ లో ఏముంది. ఫోర్త్ చాప్టర్ లో ఏమి చెప్పండి జీవన్ గారు? ఫోర్త్ చాప్టర్ ఏంటి? క్రిస్టాలజీ ఫోర్త్ ట్రూ ఇన్ నేచర్ సార్. డైటీ ఆఫ్ క్రైస్ట్ సార్. ద డియటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ రాస్తుంది కదండి. జీసస్ ఈజ్ డైరెక్ట్లీ కాల్డ్ గాడ్. యేసుప్రభుని గాడ్ అనే పిలిచారు. తోమా పిలిచాడు, నా ప్రభు నా దేవని పిలిచాడు. అట్లాంటి కొన్ని వర్సెస్ మీరు రాసి జస్ట్ రిఫరెన్స్ ఖచ్చితంగా ఇవ్వాలండి. రిఫరెన్స్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలండి. నెక్స్ట్ అంటే జీసస్ హ్యాస్, అంటే దీనికి అవసరం లేదు కానీ నేను అడిగిన దానికి ఇవ్వచ్చు. ఈ కాంటెక్స్ట్ మాత్రం యాజ్ గా రాయాలి సరిపోతుంది. జీసస్ హ్యాస్ ద డివైన్ టైటిల్స్ ఆఫ్ ది గాడ్. నెక్స్ట్ అండి పేజ్ నెంబర్ 54 లోకి రండి. ద నేమ్స్ అండ్ టైటిల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. జస్ట్ మినిట్ సార్. హలో సార్, చెప్పండి. నేను క్రిస్టియానిటీ రాసాం కదండి, మళ్ళా అగైన్ రాయాలనా? పేపర్ ఇస్ సబ్మిటెడ్ ఆల్రెడీ. మీరు అది స్లిప్ సార్, మీరు స్లిప్ టెస్ట్ రాశారు, ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నారు. అది పాయింట్. మీరు రాసిన స్లిప్ టెస్ట్ అండి. హలో సార్, చెప్పండి. మీరు ఆంథ్రోపాలజీ మొత్తం ఏ టు జెడ్ రాయాలైతే సబ్జెక్టులన్నీ రాయాలండి. సబ్జెక్టులు అన్నిటికీ ఎగ్జామ్స్ ఉంటాయి. మీరు అన్నిటికీ ఎగ్జామ్స్ రాయాలి. మీరు ఆల్రెడీ మొన్న రీసెంట్ గా రాసి ఇచ్చాం కదా. అవి అవి కన్సిడర్ చేస్తారులేండి. ఇప్పుడు మార్క్స్ ఎలా చెప్తారంటే మా సార్ చెప్తారు, మాకు చెప్తారు. దాన్ని బట్టి మీకు చెప్తాను. మీ అటెండెన్సే కానీ, మీరు రాసిన స్లిప్ టెస్ట్లే కానీ, మీరు క్లాసులో చేసే ఇంటరాక్షన్ బట్టి కూడా మార్కులు అనేది వేస్తాం జరుగుతుందండి. మీ అసైన్మెంట్లు మీరు స్లిప్ టెస్ట్ రాసినప్పుడు కూడా అవన్నీ కన్సిడర్ చేశారు. ఇప్పుడు ఇప్పుడు కూడా కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే మీ యొక్క ఇంటరాక్షన్ కానీ, క్లాస్ అటెండెన్సే కానీ, ఆ తర్వాత ఏంటది మీ యొక్క అటెండెన్స్, ఇంటరాక్షన్, ఈ రెండుని, ఆ తర్వాత స్లిప్ టెస్ట్, ఈ మూడు కూడా చూస్తాం. ఈ మూడు చూసి ప్లస్ మీరు రాసిన ఎగ్జామ్కి బట్టి మీకు మార్క్ రేట్ అనేది జరుగుతుంది. నేనే కాదు, ప్రతి ప్రొఫెసర్ ఇంతే ఫాలో అవుతూ ఉంటారు. మాకు సార్ ఇన్స్ట్రక్షన్స్ అవే ఇస్తాం. మ్యాక్సిమం మళ్ళీ కూడా చెప్తారు. మళ్ళీ నేను దాన్ని బట్టి మేము ఫాలో అవుతాం. మీరేం భయపడిన అవసరం లేదు, భయపడకూడదు. ఓకే, 54 పేజీలకు వస్తే ద నేమ్స్ అండ్ టైటిల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మీరు రాసుకోండి. ఎనీ 10 నేమ్స్ ఆర్ టైటిల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎనీ 10 నేమ్స్ అండ్ టైటిల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అక్కడ రాసుకోండి. ఎనీ 10 నేమ్స్ అండ్ టైటిల్స్. నేమ్స్ ఆర్ టైటిల్స్ ఆర్ రైట్ నేమ్స్ ఆర్ టైటిల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఓకే, వెరీ గుడ్ సిస్టర్, బాగా రాశారు చక్కగానే. పేజ్ నెంబర్ కూడా రాశారు 54 ఆన్వర్డ్స్. మీరు ఎనీ 10 రాయండి. ఆ ఫస్ట్ జీసస్ అనేది కొంచెం ఎక్కువ ఉంది, క్రైస్ట్ అనేది తక్కువ ఉంది. పేజ్ నెంబర్ ఒకసారి చూసుకోండి. 54లోని జీసస్ అనేది ఎక్కువ ఉన్నది, క్రైస్ట్ అనేది తక్కువ ఉంది, మెసేజ్ ఇంకా తక్కువ ఉంది, అట్లాగే లార్డ్ అనేది తక్కువ ఉంది. అలా కొంచెం ఎక్కువ తక్కువ ఉంది. మీరు 10 రాయండి సరిపోతుంది. రిఫరెన్స్ రాయండి, యాజిటీస్ రాయండి సరిపోతుంది. అలాగే చెప్పి మరీ యాజిటీస్ కాదు, కొంచెం మార్చి మీ యొక్క ఓన్ వర్డ్స్ రాయండి. ఓకే, నెక్స్ట్ ద ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లోనే మీరు ఏమి రాయాలంటే నేను చెప్తాను. ప్రూఫ్స్ ఆఫ్ క్రైస్ట్ ప్రీ ఎగ్జిస్టెన్స్. ప్రూఫ్స్, పేజ్ నెంబర్ 59 అండి. ప్రూఫ్స్ ఆఫ్ ద ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రైస్ట్. పేజ్ నెంబర్ 59 అక్కడ B1 చూడండి. పేజ్ నెంబర్ 59 లో B1 చూడండి, పాయింట్ అండి. ఆ పాయింట్ ఉన్న చూడండి. ప్రూఫ్స్ ఆఫ్ క్రైస్ట్ ప్రీ ఎగ్జిస్టెన్స్. యేసు ప్రభు ముందే ఉన్నాడు అంటే ఆయన భూమి మీద రాకముందు ఇంకా ముందే ఉన్నాడు అంటానికి రుజువులు మీరు చెప్పాలి. న్యూ టెస్టిమెంట్ లో కానీ, ఓల్డ్ టెస్టిమెంట్ లో కానీ, రెండిట్లో కూడా చెప్పాలి. ఓకే, 59, 60 కూడా రాయండి. కొన్ని రాయండి సరిపోతుంది. మరి అంటే 62 వరకు ఉన్నాయి కానీ మీరు కొన్ని రాయండి సరిపోతుంది. ఏది ఇంపార్టెంట్ అనేది అనుకున్నది మీరు అనుకుని రాయండి. నెక్స్ట్ అండి
పేజ్ నెంబర్ 67 అండి, 67. The means of the incarnation. వెరీ గుడ్. అది ఎగ్జాక్ట్ క్వశ్చన్. వర్జిన్ బర్త్ రాసుకోండి, వర్జిన్ బర్త్. ఆ రెండు రాసుకోండి. ద మీన్స్ ఆఫ్ ఇన్కార్నేషన్ వర్జిన్ బర్త్. వర్జిన్ బర్త్ అని అనగానే మీరు ఇదంతా రాసేది. ఓకే, టెక్స్ట్ అండి పేజ్ నెంబర్ 69 అండి. ఓన్లీ వర్జిన్ బర్త్ రాయాలా సార్? అవునండి. వర్జిన్ బర్త్ అంటే ఏంటి, వర్జిన్ బర్త్ ఎందుకు అవసరం, వర్జిన్ బర్త్ ద్వారా మరి యేసు ప్రభు వచ్చాడు కదా, అలా రావడానికి కారణాలు ఏంటి, కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా రాయాలి మీరు. అక్కడ ఉంటుంది, మీరు చదివితే ఈజీగా తెలుస్తుంది. ద మిస్టరీ ఆఫ్ ఇన్కార్నేషన్ వర్జిన్ బర్త్ అండి. ఓకే, అది ఏమైనా ఇవ్వచ్చు, లేదా వర్జిన్ బర్త్ ఉంటుంది. ద మిస్టరీ ఆఫ్ ఇన్కార్నేషన్ ఇచ్చిన, లేకపోతే వర్జిన్ బర్త్ ఇచ్చిన మీరు రాయొచ్చు. నెక్స్ట్ అండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. 69 పేజ్ నెంబర్లో కెనోసిస్ థియరీ అంటారు దీన్ని. కెనోసిస్ థియరీ, ద మిస్టరీ ఆఫ్ ద ఇన్కార్నేషన్. దీన్ని మీరు రాసుకోండి, కెనోసిస్ థియరీ, KENOSIS. వెరీ గుడ్. కెనోసిస్ థియరీ, పేజ్ నెంబర్ 69. ఇందాక ఏం రాశారు? ద మీన్స్ ఆఫ్ ఇన్కార్నేషన్. ఇదేమో ద మిస్టరీ ఆఫ్ ఇన్కార్నేషన్. అంటే ఏ విధంగా ఆయన మానవుడు అయ్యాడు, ఏ విధంగా. అలాగే ఇన్కార్నేషన్ లో ఉన్నటువంటి రహస్యం ఏంటి, అది అంటే వాక్యంలో ఉన్నటువంటి రహస్యం, లేకపోతే క్రీస్తు యొక్క కెనోసిస్ థియరీ గురించి ఆయన ఎలా తగ్గించుకోవడం. ఫిలిపియన్స్ 2nd చాప్టర్ అంటే దాన్ని 5 నుంచి 8 వరకు వర్ణించాలన్నమాట. మీకు తెలుస్తుందిలేండి. ఆ తర్వాత మీరు ఫాల్స్ థియరీస్ ఉన్న చూసారా, ఆ టైం ఇది రాయండి, లేకపోతే కనుక బిబ్లికల్ ఆన్సర్లోకి వెళ్ళిపోండి. ఆ తర్వాత అండి The deity of Christ. పేజ్ నెంబర్ 74 అండి. పేజ్ నెంబర్ 74, స్క్రిప్చర్ ప్రూఫ్స్ ఆఫ్ క్రైస్ట్ టూ నేచర్స్. Scriptures ప్రూఫ్స్. ఎవరు అన్మ్యూట్ చేసి విక్టోరియా అని పిలుస్తున్నారు? వాళ్ళ అమ్మాయిని పిలుస్తాను సార్. సారీ సార్, మ్యూట్ పెట్టాను, బట్ స్క్రిప్చర్స్. పర్వాలేదు. స్క్రిప్చర్ ప్రూఫ్స్. థియాలజికల్ ప్రూఫ్స్ ఆఫ్ క్రైస్ట్ టూ నేచర్స్. ప్రూఫ్స్ ఆఫ్ క్రైస్ట్ అది అవసరం లేదులేండి. థియాలజికల్ ప్రూఫ్స్ అది అవసరం లేదు కానీ స్క్రిప్చర్ ప్రూఫ్స్ రాయిస్తే స్క్రిప్చర్స్ రాయాలండి. ఇది రాసి అది సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ పేజ్ నెంబర్, అది ఎంత పేజ్ నెంబరు? 74. అది 74 సార్. 74. అవును, ఇప్పుడు 76 లోకి రండి. ద ఇంపెకబిలిటీ ఆఫ్ క్రైస్ట్. The impeccability of Christ. Last downside, sir. The impeccability of Christ. Impeccability. Okay. Next in the page number 81. Jesus has a divine title. Jesus has divine titles. Okay. Next, Jesus is Jehovah. Jesus is Jehovah. అది 83 అండి. 83 ఈలో ఉన్నది.
ఇప్పుడు 8th క్వశ్చన్ డివైన్ టైటిల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. డివైన్ టైటిల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. 83 సార్. అదండి 83 కదండి, అది ఉండాలి సార్. ఇది ద ఇంపెకబుల్ క్రైస్ట్ 76 తర్వాత జీసస్ డివైన్ టైటిల్స్ ఏమో 81 సార్. 81 అండి. నెక్స్ట్ క్వశ్చన్ సిస్టర్ రైట్. జీసస్ హ్యాస్ ద డివైన్ టైటిల్స్ ఆఫ్ గాడ్. కాదు 8th క్వశ్చన్. ఓకే సార్. Jesus has divine titles of God. Of the God of God. Of God. Next, Jesus is Jehovah. 9th question, చాలా ఇంపార్టెంట్ ఇది. 9th question, Jesus is Jehovah. Page number 83. E అన్నట్టు E. Jesus Christ fulfills Old Testament scriptures which apply to Jehovah God. అని రాసి, అంటే యెహోవాయే యేసుక్రీస్తు అని చెప్పడానికి అనమాట. 83 పేజ్. 83. అవును. Jesus is Jehovah. అవును. JEHOVAH. The final question. Okay. Virgin birth, Christ proves Christ pre-existence, incarnation. Christ has the same attributes of God. Motive of incarnation. The motive of the incarnation. Okay. Motive of incarnation. The motive of incarnation. Incarnation. Yeah. Page number, sir. Same అక్కడే ఉంది సార్. నాకు అవునవును. కనపడదండి, ఇందాక చూసే మనం. పేజ్ నెంబర్ 78 అండి. 78. ఓకే. ఈ 10 క్వశ్చన్స్ హిస్టాలజీలోంచి. ఇప్పుడు ఆంథ్రోపాలజీలోకి రండి. ఆంథ్రోపాలజీ. ఓకే. ఓకే. ద బైబిల్ టెస్టిమనీ ఆఫ్ మ్యాన్స్ ఆరిజిన్. అంటే ఇది క్వశ్చన్ ఎట్లాగ వస్తుంది అంటే, మ్యాన్ వాస్ ద బైబిల్స్ టెస్టిమనీ ఆఫ్ మ్యాన్స్ ఆరిజిన్. మ్యాన్స్ ఆరిజిన్ గురించి రాయాలి. ద బైబిల్స్ టెస్టిమనీ ఆఫ్ మ్యాన్స్ ఆరిజిన్. ఓకే. నెక్స్ట్ పేజ్ నెంబర్ 9 అండి. పేజ్ నెంబర్ ద ఫాల్స్ థియరీస్ కన్సర్నింగ్ మ్యాన్స్ ఆరిజిన్. ఫాల్స్ థియరీస్. ద ఫాల్స్ థియరీస్. పేజ్ నెంబర్ 9. మీరు కాన్సైజ్ చేసి బ్రీఫ్ గా రాయారండి. ద ఫాల్స్ థియరీస్ కన్సర్నింగ్ మ్యాన్స్ ఆరిజిన్. ఇప్పుడు
బైబిల్ చెప్పేది ఏంటి ఆరిజిన్, మ్యాన్స్ ఆరిజిన్, ఫాల్స్ థియరీస్ ఏంటి, ఎవల్యూషన్ కానీ టెలిలాజికల్ ఇంకా ఉన్నాయి కదా అవన్నీ రాయాలి. ఓకే, మీరు ఓ పని చేయండి, మీరు ఆ క్వశ్చన్ వచ్చి ఎంత రాయాలని అండర్లైన్ చేసుకోండి. అండర్లైన్ చేసుకుంటే మీరు చక్కగా మీరు పేపర్లో పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే అలాగే మీరు ఓపెన్ బుక్ టెస్ట్ కాబట్టి, ఓపెన్ బుక్ ఎగ్జామ్ కాబట్టి భయపడవలసిన పని ఏమి లేదు. పేజ్ నెంబర్ 14 అండి. నేను అవసరమైతే పేజ్ నెంబర్ కూడా చెప్తారు మీరు అడిగితే కనుక. నేను ఇలాగే ఉంటాను ఎగ్జామ్ రోజున. ఓకే, పేజ్ నెంబర్ 14 అండి. ఏంటిది? ద కాంపోజిషన్ ఆఫ్ మ్యాన్. ఓకేనండి. ఇప్పుడు మీరు డైకాటమీ ట్రైకాటమీ చెప్పే కదా మీకు, దాంట్లో మీరు ఏది నమ్మితే అది రాయాలి. దాని గురించి మనం ఏం చేసామంటే కనుక ద బాడీ, ద సోల్ అని చెప్పేసి అని డిస్టింక్షన్స్ అది రాయాలి. మీరు ఏం చెప్తారంటే కనుక రైట్ అబౌట్ డైకాటమీ ఆర్ ట్రైకాటమీ. 18 పేజ్ నెంబర్ అండి. ఇది పేజ్ నెంబర్ 18 చూడండి. డైకాటమీ వర్సెస్ ట్రైకాటమీ. మీరు డైకాటమీ నమ్మితే డైకాటమీ రాయండి, ట్రైకాటమీ అయితే ట్రైకాటమీ నమ్మండి. దాన్ని మీరు ఏది నమ్మితే రాయండి. దానికి రెండింటికి కూడా స్క్రిప్చర్ ప్రూఫ్స్ ఉన్నాయండి. నేను డైకాటమీ నమ్ముతాను కాబట్టి డైకాటమీ ఎక్కువ ఇచ్చాను. ఏంటది ప్రూఫ్స్, వాక్యాలు ఇచ్చారు. దీంట్లో కూడా ఉన్నాయండి ప్రూఫ్స్. ఓకే, మీరు అది చదవండి. నెక్స్ట్ అబార్షన్ అండి. మీరు అబార్షన్ గురించి నేను కొన్ని విషయాలు చెప్పిన ఎక్స్ట్రా. అవునవును. రైట్ అబౌట్ అబార్షన్. అబార్షన్ అంటే ఏంటి, అబార్షన్ ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు, దాని పరిస్థితులు ఏంటి, అసలు చేయొచ్చా లేదా, బైబిలికల్ గా అది కరెక్టా రాంగా, అది మీకు కూడా రాయాలి. అబార్షన్. ఒక్క నిమిషం సార్. రైట్ అబౌట్ డైకాటమీ వర్సెస్ ట్రైకాటమీలో రైట్ యువర్ ఒపీనియన్ అంటే కరెక్టా, లేకపోతే రైట్ వాట్ యు బిలీవా? వెరీ గుడ్ సిస్టర్, మంచి మాట చెప్పారు. రైట్ యువర్ ఒపీనియన్, అది విచ్ ఇస్ కరెక్ట్. రైట్ యువర్ ఒపీనియన్ విచ్ ఇస్ కరెక్ట్. లేకపోతే వాట్ ఇస్ యువర్ కరెక్ట్ ఆర్గ్యుమెంట్. రైట్ యువర్ ఒపీనియన్ విచ్ యు బిలీవ్. విచ్ యు బిలీవ్. ఓకే సార్. అబార్షన్ పేజ్ 20 సార్. అబార్షన్ పేజ్ 20 అండి. ఇప్పుడు అబార్షన్ అనేది ఎలా చేస్తారు అనే దాన్ని చాలా చక్కగా 6 విధానాలుగా చెప్పాడు. ఆ తర్వాత మరి చెయ్యకూడదు అని చెప్పేసి అంటానికి బైబిల్లో ప్రూఫ్స్ ఒక 6 చెప్పుకొచ్చాడు. అవన్నీ మీరు చదివి జాగ్రత్తగా రాయండి అబార్షన్ గురించి. ఆ తర్వాత మ్యాన్స్ విల్ గురించి రాయాలండి. మ్యాన్స్ విల్ పేజ్ నెంబర్ 26. మ్యాన్స్ విల్. ఓకే, నెక్స్ట్ మ్యాన్స్ యూనిక్నెస్ అండి. పేజ్ నెంబర్ 31. మ్యాన్స్ యూనిక్నెస్ అంటే జంతువులకి, పక్షులకి, చెట్లకి, అలాగే దోతలకి మనిషి ఏ విధంగా ప్రత్యేకమైన వాడు, వాటి నుంచి ఏ విధంగా ప్రత్యేకించబడ్డవాడు, అది రాయాలి. ఓకే, నెక్స్ట్ మ్యాన్స్ టెస్ట్. మనిషికి దేవుడు ఇచ్చిన పరీక్ష, దేవుని పరీక్ష 35 అండి. టెస్ట్ దాంట్లోనే మీకు ప్రత్యేకంగా ఇలా అడగచ్చు. ద నెసెసిటీ ఆఫ్ ద టెస్ట్ అని అడగచ్చు, లేకపోతే ద క్యారెక్టర్ ఆఫ్ ద టెస్ట్ అని రాయొచ్చు 36లో. ఓకే, మీరు మ్యాథ్స్ టెస్ట్ గురించి పూర్తిగా మీకు ఒక అవగాహన వచ్చేటట్టు చదువుకోండి. నెక్స్ట్ మ్యాన్స్ ఒరిజినల్ స్టేట్. మ్యాన్స్ ఒరిజినల్ స్టేట్ 34 పేజ్. 34 పేజీలో ఉంది సార్.
యా 34 సారీ 34 కదండి 34 సార్ మ్యాన్స్ ఒరిజినల్ స్టేట్. 34 34 లోనే సెకండ్ సార్ టెస్ట్ దగ్గర ఉంది సార్. మ్యాన్స్ టెస్ట్ కింద. అవునండి 34 మ్యాన్స్ ఒరిజినల్ 34 స్టేట్ అది. ఉంది. మ్యాన్స్ ఒరిజినల్ స్టేట్ అది పేజ్ నెంబర్ సార్ 34. అది అది 35 సార్ మ్యాన్స్ టెస్ట్. మ్యాన్స్ టెస్ట్ ఉంది కానీ అక్కడ ఒరిజినల్ అని. స్టేట్ ఒరిజినల్ స్టేట్ అండి. ఒరిజినల్ స్టేట్ అని రాసుకుంటే సార్ ఒరిజినల్ స్టేట్ అని రాయాలి. ఓకే ఒరిజినల్ స్టేట్ పేజ్ నెంబర్ 34 కాదు. ఆ తర్వాత మీరు టెక్స్ట్ బుక్ లో రండి. నెక్స్ట్ పేజ్ చెప్పండి సారీ. పేజ్ నెంబర్ 35 చూడండి. 35 లో మ్యాన్స్ టెస్ట్. టెస్ట్ ఉంది. మ్యాన్స్ టెస్ట్ ఉంది సార్. స్టేట్ కరెక్ట్ సార్ నేను చెప్పింది కరెక్ట్. ఒరిజినల్ స్టేట్ తర్వాత టెస్ట్. ఒరిజినల్ స్టేట్ అంటే పాపానికి ముందు మనిషి ఎలా ఉన్నాడో అదనమాట. అంటే దేవుని యొక్క ఇమేజ్ లో ఉన్నాడు, దేవుని అర్థం చేసుకునేటట్టుగా ఉన్నాడు, పరిశుద్ధుడే ఉన్నాడు అట్లాగనమాట. ఓకే సరే. ఇప్పుడు పేజ్ నెంబర్ 35 రండి. 35 ఉందండి అక్కడ. పేజ్ నెంబర్ 35 ఉంది సార్. ఉంది సార్. మ్యాన్స్ టెస్ట్ ఇచ్చారు కదా. మ్యాన్స్ టెస్ట్ necessity of the test, reality of the test, time of the test, character of the test. ఓహో అయితే నా బుక్ లోని ఎలా పడ్డది ఏంటంటే 36 రైట్. మరి 34 లో క్యారెక్టర్ ఆఫ్ ద టెస్ట్ మ్యాన్స్ ఫాల్ 37 లో ఉంది సార్. అవును ఓకే. నా బుక్ లో పేపర్లో అటు ఇటు అయిపోయిందండి. సర్లేండి. ఇది 2 మేజర్ వ్యూస్. ఆడమ్ సిన్ సార్ మ్యాన్స్ ఒరిజినల్ స్టేట్ లో స్పిరిచువల్ లైక్లీనెస్ టు గాడ్, మోరల్ లైక్లీనెస్ టు గాడ్, పర్సనల్ లైక్లీనెస్ టు గాడ్, త్రీ బిట్స్ ఇచ్చాడు. అవును. తర్వాత గాడ్ ప్రొనౌన్స్డ్ ఆల్ ఆఫ్ క్రియేషన్, గాడ్ అడిక్వేట్లీ ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్ 3 పాయింట్స్ లో. అవును. దాంట్లో ఇన్వాల్వ్స్ 3 ఆస్పెక్ట్స్ అని కూడా రాశారు కదా. దాని తర్వాత మ్యాన్స్ టెస్ట్ వచ్చింది నెక్స్ట్ పేజ్ లో. నెసెసిటీ ఆఫ్ ద టెస్ట్, రియాలిటీ ఆఫ్ ద టెస్ట్, టైమ్ ఆఫ్ ద టెస్ట్, క్యారెక్టర్ ఆఫ్ ద టెస్ట్. తర్వాత మ్యాన్స్ ఫాల్ ఫాలోడ్ బై మ్యాన్స్ ఫాల్, అకేషన్ ఆఫ్ ద ఫాల్, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద ఫాల్ అండ్ ఎక్స్పల్షన్. ఇప్పుడు మ్యాన్స్ ఇప్పుడు 2 మేజర్ వ్యూస్ అండి. అది పేజ్ నెంబర్ ఎంత 39. 2 మేజర్ ఇదే హౌ ఆర్ ఆడమ్ సిన్ 39 అండి. ట్రాన్స్మిటెడ్ అవును 39 అండి. మేజర్ వ్యూస్ ఫెడరల్ హెడ్షిప్, సెమినల్ హెడ్షిప్ ఈ రెండు రాయాలండి. ఆ తర్వాత అండి ఫెడరల్ హెడ్షిప్ హెడ్డింగ్ ఇవ్వమంటారు. ఆడమ్స్ సిన్స్ ట్రాన్స్మిటెడ్ టు దాదా. హౌ ఆర్ ఆడమ్ సిన్ ట్రాన్స్మిటెడ్ టు ద హ్యూమన్ రేస్. ఓకే అది రాసి మీరు పేజ్ నెంబర్ 40 కూడా రాయాలన్నమాట. అంటే ఏంటంటే కనుక ద సెమినల్ హెడ్షిప్ వ్యూ బెస్ట్ సూట్స్ ద స్క్రిప్చర్. సెమినల్ హెడ్షిప్ వ్యూనే మనం నమ్మాలి, ఎందుకంటే అదే వాక్యానుసారంగా ఉన్నదండి. అది పేజ్ నెంబర్ 40లో ఉందండి. సరే ఇప్పటికి 9 క్వశ్చన్స్ అయింది కదా. ఇందాక మ్యాన్స్ ఫాల్ గురించి కూడా రాయాలండి. మ్యాన్స్ ఫాల్ అది ఎక్కడ చెప్పారు ఇందాక కదా. ఇక్కడే సార్ నెక్స్ట్ ముందు పేజ్ లో పేజ్ నెంబర్ 37 మ్యాన్స్ ఫాల్ అండి 37.
ఫాల్స్ వ్యూస్ చెప్పారండి. ఫాల్స్ థియరీస్ కన్సర్నింగ్ మ్యాన్స్ ఆరిజిన్. ఓకే, 9th పేజ్ నెంబర్ 9. ఓకే, బాగా రాశారు. ఓకే, సరే. మీరు అలా చెబితే ఇలా పట్టుకుంటున్నారు అబ్బా చాలా చక్కగానే. ఎక్కడ మొత్తం ప్రింటే చేస్తున్నారు ఇక్కడ, ఇంకేంటి. ఓహో, ఈ విధంగా ఎంత యాక్టివ్గా ఉన్నారంటే మీరు, ఎంత చక్కగా చాలా చురుగ్గా ఉన్నారు. ఇంకా దీంట్లో ప్రింటెడ్ పేపర్ వస్తుంది. ఇంకానే సిస్టర్ సునీత గారు ఉంటాం మనకి, మీరు చేసుకున్న చాలా గొప్ప ప్రార్థన అనుకోవచ్చు. బహుశా ద కంప్లీట్ ఆఫ్ మ్యాన్ రాయలేదు, పేజ్ నెంబర్ 14. ఏది సార్? థర్డ్ క్వశ్చన్, పేజ్ నెంబర్ 14. 14 ఓకే, మిస్ అయింది. రైట్ అబౌట్ డైకాటమీ వర్సెస్ ట్రైకాటమీ. ఇప్పుడు డైకాటమీ ట్రైకాటమీ రెండు రాయాలంటే కొంచెం టైం పడుతుందండి. మీరు ఏదైతే నమ్ముతారో అది రాయండి. అది అంటే మీరు చూసుకోండి. మరి అది మీరు ఓన్ గా కూడా ఆర్గ్యూ చేయాలి దాన్ని. ఎందుకంటే నేను ఆ క్వశ్చన్ చాలా జాగ్రత్త చూస్తాను, అది ఒకటి చూస్తాను. రెండోది ఏంటంటే కనుకండి, అది కెనోసిస్ థియరీ, అది కూడా చాలా జాగ్రత్తగా చూస్తాను. నాకు చాలా ఇష్టమైనవి డైకాటమీ ట్రైకాటమీ అదొకటిని, కెనోసిస్ థియరీ ఒకటిని. కాంపోజిషన్ ఆఫ్ మ్యాన్ కూడా ఉందా? కాంపోజిషన్ ఆఫ్ మ్యాన్ అనేది చాప్టర్ పీరియడ్. అది అందులో ఏం క్వశ్చన్ ఇచ్చారు? సురేంద్ర గారు ఏదో మిస్ అయింది అంటున్నారు. పేజ్ నెంబర్ 14. కంపోజిషన్ ఆఫ్ అదేనండి, వేరే క్వశ్చన్ ఇచ్చారు సిస్టర్. డైకాటమీ ట్రైకాటమీ ఇది ఇవ్వలేదు కదా. అదేమి ఉండదండి ఇక. ఓకే సార్. ఇప్పుడు మీరు ఏదో ఒకటి రాయండి, లేకపోతే రెండు రాయగలిగితే మీరు టైం ఉంటే చూసుకోండి. ఇప్పుడు మాత్రం మీరు ఏం చేస్తారంటే బుక్ లో అండర్లైన్ చేసుకోండి, ఏది రాయాలి ఏది రాయలేదు అవసరమైతే ఒక పేపర్ లో రాసుకోండి. ఓకే, మరి పేపర్స్ మీకు నోట్ ఏంటంటే ఆన్సర్ షీట్స్, ఆన్సర్ షీట్స్ మీరు ఎలాగ ఇస్తారు? అదే మీరు రాసేసిన తర్వాత సీల్ చేసి లాస్ట్ ఎగ్జామ్ రోజు పంపించాలి అని చెప్పారు సార్. అది కరెక్ట్ అండి. అసలు మీరు రాస్తారు కదా పేపర్ లో, మరి మీకు ఆన్సర్ షీట్స్ ఎలా వస్తాయి? మీరు తీసుకోవాలి ఆ క్వశ్చన్ వైట్ పేపర్స్. పేపర్స్ మేమే తీసుకోవాలి సార్. ఓహో, అట్లా. మరి ఏమో నాకు తెలియదు, ఇప్పుడు డౌట్ వస్తుంది. ఇస్తారా ఏంటి మాకు? సర్లేండి. అయితే మీరు A4 సైజ్ పేపర్ సార్, అంతే కదా సార్? A4 సైజ్ పేపర్ అంటే A4 ఉంటుందండి. కాకపోతే ఏంటంటే మనం బైబిల్ కాలేజ్ స్టాంప్ ఉంటుంది, సైన్ ఉంటుంది, అది ఉండదు. సార్ ఇప్పుడు మీకు ఏం చెప్తే అది చేయొచ్చు, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆన్లైన్ కాబట్టి. రెండోది మీరు మొదటి రాసిన పరీక్ష పేపర్ 10 రోజుల వరకు ఉంటుంది మీ దగ్గర. ఏమంటారు, కొంచెం మీరు ఏమో సరిగ్గా రాయిపోతే కనుక మరి ఒకసారి చూసుకోవచ్చు, ఏం కాదు. జాగ్రత్తగా అంటే ఆ 2 hours లోనే రాసేసి అయితే నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవటం కూడా బాగుంటుంది అనుకోండి. మీరు ఏమైనా అంటే ఒక 5-10 నిమిషాలు ఆ తర్వాత అయిపోయిన తర్వాత రాసుకోవచ్చు. సరే, మీకు ఏ విధంగా సారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో యూ కెన్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ఇప్పుడు 3 subjects గురించి మీకు పూర్తి అవగాహన వచ్చేసింది. సరే, మరి మనకు టైం ఉంది కాబట్టి ఇంకానే ఒక 30 minutes, ఈ 30 minutes లోని మీకు ఏది కొంచెం అవసరమో చెప్పండి. 3 subjects లోని దాన్ని మనం డిస్కస్ చేసుకుందాం. సార్ చెప్పండి. నాకు డిమాండేషన్లో డిమాండ్ పొజిషన్ ఉంది కదా ఏంటండి? మన ఇప్పుడు అయింది కదా సార్ డిమాండ్ పొజిషన్. డేమనిక్ పొజిషన్, అవును. దాని గురించి ఒక్కసారి నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? ఖచ్చితంగానండి, ఖచ్చితంగా. ఓకే, సరే. పేజ్ నెంబర్ ఎంత అండి? డేమనిక్ పొజిషన్ గురించి 46 చూడండి. ఆంధ్ర 46 పేజ్ నెంబర్ చూసుకోండి. అంటే డేమన్స్ పొజిషన్ అనేది ఎలా జరుగుతుంది? ఓకే, ఎవరికి జరిగింది అలాగా? ఓకే, ఇప్పుడు జరుగుతుందా? ఎవరు జరుగుతుంది? ఇది ఈ 4-5 ప్రశ్నలకి జవాబు చెప్పగలిగితే సరిపోతుంది, మీకు అర్థమైనట్లయితే. ఫస్ట్ అండి, డేమన్ పొజిషన్ అనేది పొజిషన్ అండి అంటే హ్యావింగ్ అంటే కలిగి ఉండటము, అంటే డేమన్ కలిగి ఉండటము, సాతాను కలిగి ఉండటము, దాని అర్థం అదండి. ఓకే, అంటే సాతానుని తన యొక్క మైండ్ లోకి కాకోకుండా తన యొక్క మరి మనసులోకి తీసేసుకుంటాం. చివరికి సాతానే అతని నుంచి మాట్లాడుతుంటాడు అనమాట. అది డేమన్ పొజిషన్ అంటే. ఇప్పుడు మనం సౌలు గురించి ఒక మాట చెప్పుకోవాలి. ఇక్కడ సౌలు మాట్లాడే మాటల్లో సాతాను వల్ల మాట్లాడలేదండి, కాకపోతే సాతాను ప్రేరేపణతో మాట్లాడుతాడు అంతే.
అయితే ఇక్కడ డైరెక్ట్ గా సాతాను మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు సాతాను యేసుప్రభు తోటి? చదవండి ఒకసారి. సాతాను యేసుప్రభుతో ఏం మాట్లాడుతున్నాడు? 5వ అధ్యాయం మార్కు సువార్త. 4వ వచనం చదవండి సిస్టర్. 4వ వచనం. 4వ వచనం కాకపోతే 6వ వచనం చదవండి. 6వ వచనం. 5వ అధ్యాయం మీరు 6వ వచనం. తీస్తే చదవండి రాజరత్నం అంకుల్. నేను కొంచెం ఇది సేవ్ చేసి మన బిల్లి సార్ కి పంపిస్తాను వర్డ్ డాక్యుమెంట్. ఏం చేయమంటారు? 5:6 చదవండి. 5వ అధ్యాయం 6వ వచనం. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు అనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఇప్పుడు చూడండి, వాడు పరిగెత్తుకుని వచ్చాడు. పరిగెత్తుకుని వచ్చి యేసు ప్రభుతోటి సర్వోన్నతుడైన దేవుని కుమారుడు నాతో నీకేమంటాడండి. ఇక్కడ ఆ యంగ్ మ్యాన్ అంటున్నాడా, లేకపోతే సాతాను అంటున్నాడండి ఈ మాటలు? దేవుని కుమారుడా అన్నాడు కదండి. ఒకటి అంటే సాతాను అంటున్నాడు ఆ మాటలు. రెండోదండి, పరిగెత్తుకుని వచ్చింది ఎవరంతకని? సాతానే అతని వశం చేసుకుంటాడండి. సాతాను అతను వశపరుచుకుని అతను పరిగెట్టిస్తున్నాడు కాదు, పరిగెట్టించడం కాదు, పరిగెడుతున్నాడు. అదే అతనిలో ఉండి పరిగెడుతున్నాడు, అది గుర్తుంచుకోవాలి. కాబట్టి అతని మాటలే కానీ అతని చూపులే కానీ అవన్నీ కూడా ఎవరి కంట్రోల్లో ఉన్నాయండి? దేవుని కంట్రోల్లో. సాతాను కంట్రోల్లో ఉన్నాయండి. వాడి కంట్రోల్ అసలు ఏమీ లేవు. వాడు సరిగా బట్టలు వేసుకోవట్లేదు, సరిగా తింటలేదు, సరిగా వంటలేదు, వాడు ఇష్టానుసారంగా కేకలేస్తున్నాడు, వాడు సమాధుల్లో ఉంటున్నాడు. ఇదంతా కూడా వాడిని వశపరుచుకుని సాతాను వాళ్ళలో ఉండి వాడు కొడుతుంది, వాళ్ళలో ఉండి వాడిని పరిగెత్తిస్తుంది. వాడే పరిగెడుతున్నాడు. అంటే ఇంక చెప్పాలంటే వాడు ఏమీ లేదు అక్కడ, నేరం అనేది ఏమి లేదండి అక్కడ. సాతాను అన్ని చేస్తున్నాడు అంతే. ఇప్పుడు అతను సాగిలపడింది ఎవరు సాగిలపడ్డాడు? మనిషి కదండి సాగిలపడ్డాడు, సాతాను సాగిలపడ్డాడు. అక్కడ మాట్లాడుతుంది మనిషి కదండి, సాతాను అన్నమాట. అంటే డేమన్స్ పొజిషన్ అంటే ఇదన్నమాట. అతను మాట్లాడేదే గాని, అతను చేసేదే గాని, అతను చూసేదే గాని, అతను పరిగెత్తేదే గాని, అతను మోకరించడమే గాని, ఇవన్నీ కూడా సాతానే చేస్తున్నాడు. సాతాను పనులు కాదు, సాతానే చేస్తున్నాడు. ఓకే, అతడు అదన్నమాట. సాతాను పొజిషన్ అంటే కనుక పొజెసింగ్ అంటే ఖచ్చితంగా సాతాను యొక్క కంట్రోల్లో ఉంటాం అనమాట. అంటే సాతాను చేత నింపబడటం. మీరు రాసుకున్న అవసరం, సాతాను చేత నింపబడటము అంటే దురాత్మ చేత నింపబడటము. మనకి పరిశుద్ధాత్మ చేత నింపబడటం ఎలా ఉన్నదో అలాగనే ఇది దురాత్మ చేత నింపబడటం. ఓకే, ఇతడు మరి సంఖ్యలు వేస్తే సంఖ్యలు తెంపేస్తున్నాడు. ఎవరు తెంపేస్తున్నారు ఇక్కడ? సాతానండి అండి. అదన్నమాట పొజిషన్ అంటే హ్యావింగ్, అంటే స్పిరిట్ లోపల ఉన్నాడు. సాతానుడు ఉన్నాడు అంతే. వాడు మైండ్నే కానీ వాడి బాడీనే కానీ అన్నిటిలో కూడా ఆవరించున్నాడు అంతే వాడు. ఓకే, సౌలు విషయాలకు వస్తే కనుకండి, అతను కేవలము ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. అంటే ఇతను కోపాన్ని రెచ్చగొడుతున్నాడు, ఇతనికి ద్వేషాన్ని రెచ్చగొడుతున్నాడు. అదేనమాట ఇన్ఫ్లుయెన్స్ చేయటువంటి. ఇప్పుడు మనం అంటాం కదండి, ఇప్పుడు నువ్వు వాళ్ళ చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డావరా అని అంటాం కదండి. మీ ఫ్రెండ్స్ అందరూ నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, అందుకే నేను ఇలాగా అయిపోతున్నారా, లేకపోతే నువ్వు మాట్లాడిన మాటలు నీ మాటలు కదా, ఆడు చెప్పాడు కాబట్టి వింటున్నావురా అని అంటాం. ఈడు మాట్లాడతాడు కాకపోతే వాళ్ళు చెప్పిన మాటలు మాట్లాడతారు, అలాగనమాట. కానీ కంట్రోల్లో ఇతనైతే కంట్రోల్లో ఉంటాడు, అది గుర్తుంచుకోవాలి. ఇందాక చెప్పేది చూసారు ఆ మార్క్స్ 5 అధ్యాయులు, వాడు కంట్రోల్లో ఉంటాడండి. వాడు అంతా సాతాను కంట్రోల్కి వెళ్ళిపోయి మొత్తానికి ఇక వాడి కంట్రోల్ ఏమీ లేదు. ఇక్కడ సౌలు అనుకుంటే బయటకు రావచ్చండి, కానీ రాలేదు. ఎందుకు రాలేదంటే దావీదు మీద ఉన్న పాపము, ద్వేషము, అసూయ ఇవన్నీ కూడా సాతానికి చాలా దగ్గర తీసుకుపోయినాయి సౌలు. అందుకు కాబట్టి రావాలనుకుంటే రావచ్చండి, రాలేదు. ఇంకొక విషయం కూడా చెప్పాలండి మీకు. ఇస్కరియోతు యోధ అండి. ఇస్కరియోతు యోధ కూడా సాతాను చేత నింపబడ్డాడు. అతడు సాతాను అతనిలోనికి ప్రవేశించును అనే మాట ఉంటుంది, చదవండి ఒకసారి. సాతాను అతనిలోనికి ప్రవేశించును అనే మాట ఉంటుంది, చదవండి. ఎక్కడది?
యోహాను సువార్త అండి, యోహాను సువార్త. పదమూడు అధ్యాయం. 11వ అధ్యాయమా? 13 అండి, 13. అధ్యాయంలో 13 వచ్చిన చదవండి. 13. బోధకుడనియు అతనిలోనికి సాతాను బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడిని ప్రభువును కలుగు కనుక మీరు ఎట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభు అది అక్కడ అదే 3 అధ్యాయులు ఉంటుంది. కొంచెం చదివితే నేను చెప్తాను. మీకు ఎవరు కనపడకపోతే కిరణ్ గారు ఉన్నారా? 13 సార్. 13 అధ్యాయంలో ఆ మొక్క పుచ్చుకొనగానే అతనిలోనికి సాతాను ప్రవేశించెను. 27 వచ్చింది. వాడు ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా, ఆయన ఎందు నిమిత్తం అతనితో అలాగూ చెప్పుచున్నావు, అది భోజనమును కూర్చుండిన వారిలో ఎవరికి తెలియలేదు. ఇప్పుడు ఇంగ్లీష్ చదవండి సిస్టర్, బ్రదర్. 27 ఇంగ్లీష్ చదవండి. ఇంగ్లీష్ 27 చదవండి ఇంగ్లీష్ లో. ఒకసారి రిఫరెన్స్ రిపీట్ చేస్తారా సార్? 13:27 ఏది? మాథ్యూవా? 13:27. John 13:27. Then after he had taken the morsel, Satan entered into him. Jesus said to him, what you are doing to do quickly. అంటే ఎంటర్డ్ అనే మాట చూడండి. ఎంటర్డ్ అంటే ప్రవేశించెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. ప్రవేశించెను వేరు, ప్రేరేపించిన వేరు. ప్రేరేపించడం అనేది వేరు, ప్రవేశించడం అంటే లోపలికి వచ్చేసాడు అనమాట. సాతాన్ ఎంటర్డ్ అని ఉంది సార్ ఇంగ్లీష్ లో. సాతాన్ ఎంటర్డ్ ఇంటూ హిమ్ అని రాస్తుందండి. ఎంత క్లియర్ గా రాస్తుందండి కదండి. అతనిలో ప్రవేశించను అంటే అదే మాట పొజిషన్. అంటే సాతాను లోపల ప్రవేశించేశాడు, ఇశ్రాయేలు యోధలో ప్రవేశించేశాడు అండి. ఇప్పుడు ఇశ్రాయేలు యోధ ఏం చేస్తున్నాడు ఇశ్రాయేలు యోధకు తెలియదు. ఇప్పుడు తాగిరుడు అనుకోండి, వాడు అడుగు సరిగ్గా చేయాలనుకుంటే వేయలేడు, ఆడ మాట సరిగ్గా ఉండాలనుకుంటే ఉండలేడు. అవును కదండి. ఆడు భయపడ నేచర్ అనుకుంటే భయపడటం, ఇంకా మొత్తం అంతా ఎంటైర్ డిఫరెంట్ ఉంటుంది అనమాట అండి. అంటే సాతాను చేత ప్రేరేపించబడటం అంటే అప్పుడప్పుడు వాడు తెలుస్తూ ఉంటది. కానీ ఈ సాతాను చేత నింపబడటం అనేది చూసారు, అది వాడికి తెలియదు, వాడు ఏమి చేయలేడు ఇంకా వాడు అనమాట. అంతగా వాడిని వశపరుచుకుంటుంది అనమాట సాతాను. వశపరుచుకోవటం మొత్తానికి పొజిషన్ అంటే మొత్తం నింపబడటం అండి. దేవుని యొక్క ఆత్మచేత నింపబడి అప్పుడు మీరు శరీర కార్యాలు నెరవేర్చరు, దుష్ట కార్యాలు నెరవేర్చరు అంటారు. ఓకే, మరి నింపబడటువంటి ఇది అనమాట, సాతాను చేత నింపబడటం. అందుకని దేవుని ఆత్మచేత మనం నింపుకోవాలి. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు నేను సిలువ వేసిన తర్వాత ఇతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందండి సాతాను. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సత్యాన్ని గ్రహించాడు. నేను ఏం చేశాను, నువ్వేం చేసేవారు బాబు, నువ్వు యేసుప్రభువుని అప్పగించు, అయ్యో బాబు అట్లా జరిగిందా అని చెప్పేసి వెంటనే అతను ఉరిపెట్టుకుని ఏం చేశాడంటే చనిపోయాడు. అక్కడ రాస్తుంది అక్కడ కదంటే. వెంటనే సాతాను అతన్ని వదిలిపెట్టిండు అని చెప్పేసి ఉంటుంది. వదిలిపెట్టిన వెంటనే అతను ఏమైపోయాడంటే కనుక అతడు వెంటనే వెళ్ళిపోయి ఊరి పెట్టుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఓకే,
అతను వదిలిపెట్టి వెళ్ళిపోయిన కూడా ఉంటుంది ఎక్కడో పాట. ఓకే, అది కూడా మీరు చదవచ్చు. మీకు ఆల్రెడీ చెప్పిన ఇవన్నీ మీరు ఈ పుస్తకం మీరు చదవండి, మీకు తెలుస్తూ ఉంటుంది. ఇదండి పొజిషన్ అంటే కనుకండి. జీవన్ గారు మీకు అర్థమైంది కదండి పొజిషన్ అంటే ఏంటండి? సార్ సురేంద్ర బాబు గారు సార్ అడిగింది. సురేంద్ర బాబు గారు మీకు అర్థమైంది కదండి? అది ఇప్పుడు సాతాను పొజిషన్ అంటే కనుక కంప్లీట్ గా కంట్రోల్లో ఉంచుకోవటం అన్నమాట. ఇంకా అసలు వాడి కంట్రోల్, వాడి మాట కానీ, వాడి చూపు కానీ, వాడు మరి పరిగెత్తడమే కానీ, వాడు నమస్కారం చేయటమే కానీ వాడు కాదు. ఎందుకని వాళ్ళు ఉన్న సాతాను, ఇంకా చెప్పాలంటే వాడు ఒక సాతాను కాదండి. ఎంతమంది ఉన్నారండి అక్కడ? 2000కు మించి ఉన్నాయి. అంటే అక్కడ 2000 దెయ్యాలు చచ్చిపోయినాయి కదండి, అంటే చంపేసినాయి కదా. కాబట్టి ఒక దెయ్యం పట్టుకుంటేనే వాడి జీవితం మొత్తం అస్తవ్యస్తం అయిపోతుంది. 2000 దెయ్యాలు అంటే చిన్న విషయం అండి. ఇంకా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు అక్కడ. అన్ని పట్టుకుని వాడిని భయంకరంగా హింసిస్తున్నాయి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏముంటది కనుక సాతాను ఒకరిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయి నీళ్ళు లేని చోట్ల నెతికింది అంటాడు. ఆ తర్వాత మళ్ళీ వచ్చింది. వస్తే ఏమైంది? ఆ ఇల్లు చక్కగా శుభ్రం చేయబడి ఉన్నది. అప్పుడు ఏం చేసిందండి సాతాను? ఆ వెళ్ళిపోయిన సాతాను ఏం చేసింది? ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకొచ్చి మళ్ళీ 7 మెంబర్స్ తీసుకొచ్చింది. వాడి యొక్క కడపటి స్థితి ముందు స్థితి కంటే అధ్వానంగా తయారైపోయింది. అంటే ఆ విధంగా సాతానుడు ఒకరి తర్వాత ఒకడు గెస్ట్లు అన్నమాట. వాళ్ళు పిలుచుకొస్తాడు ఎత్తుకని ఎక్కడికి. అంటే అవునండి. అంటే ఒక్కడికి అవకాశం ఇస్తే సాతాను గడికండి వాళ్ళు తర్వాత వస్తూనే ఉంటాడు. మనము ఒక చెడు అలవాటు కనుక మనం నేర్చుకుంటే దాన్ని బట్టి చాలా చెడు అలవాట్లు వస్తూ ఉంటాయి. అవునే కదండి. అది ఒక్క అబద్ధం ఆడితే దానికి 100 అబద్ధాలు అడవలసి వస్తుంది. అంతే కాబట్టి అసలు దాన్ని ఎంటర్ చేయకూడదు మనం. అందుకని మరి సాతాను వాళ్ళలోకి 2000 దెయ్యాలు చెప్పి ఒకరితోటి ఆలోచిస్తుంది. అట్లా వచ్చి వాళ్ళ జీవితాన్ని మాత్రం పాడు చేసినండి. విచారమైన విషయం ఏంటంటే కనుక వాడు బాగుపడ్డాడని ఎవడో కూడా సంతోషించలేదు. ఆ ఊర్లో వాడు సంతోషించాడా? ప్రవ్వా చక్కగా మరి మా ఓడిని బాగు చేసే తండ్రి ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పారంటే వాళ్ళు చెప్పాడు సునీత గారు? చెప్పలేదు సార్, ఎవరు చెప్పలేదు. నా పేరు శిరీష. శిరీష మర్చిపోయి మార్కులు కూడా సునీతకి వేస్తారేమో సార్. నా పేరు శిరీష. ఓహో, ఇప్పుడు సునీత గారు ఇంకొకరు ఉన్నారు అక్కడ మనకి. మరి మర్చిపోయిన సుమన్ గారు ఉన్నారా? సుమన్ అసలు ఎవరు? ఇంకొకరు సుమన్ సార్ ఉన్నారండి. ఓకే, మరి ఈవా సుమన్ గారు మాట్లాడలేదు మధ్యలో అసలు. అంటే ఇవాళ లాగిన్ లేరు సార్. ఓహో, లేరా? సరే, అంటే ఈ మధ్య నాకు వచ్చే మార్క్స్ నాకే ఇవ్వండి సార్. ఖచ్చితంగానమ్మా. మీరు శిరీష, ఏం పేరు? శిరీష ప్రసాద్. వెరీ గుడ్. ఓకే, మరి మీరు మినిస్ట్రీ చేస్తున్నారమ్మా? పిల్లల మినిస్ట్రీ, సండే స్కూల్ టీచర్ని సార్. సండే స్కూల్ టీచర్ చేస్తున్నారా? ఎక్కడ, ఏ చర్చ్ అండి? బాప్టిస్ట్ చర్చ్ దిల్షుక్ నగర్ సార్. నేను, సురేంద్ర బాబు గారు, నీతా రాణి, విక్టోరియా జైనంద్, మేమందరం ఒకే చర్చ్, ఒకే ఫెలోషిప్ సార్. మిస్టర్ అండ్ మిస్సెస్ మోహన్ బాబు గారు కూడా మా చర్చ్ నుంచే. సార్ మీకు బీడీలో ఉన్న స్టూడెంట్స్ లో జేకబ్ గారు, బాబురావు గారు, శాంత్ కుమార్, బ్యూలా, శ్రీధర్, మేమందరం ఒకటే సార్. అట్లాగే. ఓహో, అయితే దిల్షిక్ గారు బ్యాప్టిస్ట్ చర్చ్ ఇక్కడే ఉన్నారు అన్నమాట. బీడీలోని BTH లో ఉన్నారు అన్నమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి మీరందరూ కూడా చర్చ్ యాక్టివిటీస్ లో చక్కగా ఉంటున్నారని కూడా మేము విన్నాము. చాలా సంతోషం. బ్యూలా, శ్రీధర్ గారు కానీ మంచిది. మీకు వాకింగ్ కూడా బాగా తెలుసు, చక్కగా బాగా ఫాలో అవుతున్నారంటే దాని అర్థం అదే. ఓకే, మరి మీరు BTH చేస్తున్నారు, మంచిది. బీడీ కూడా చేయండి. దాంట్లో తప్పకుండా సార్. సార్ కరోనాలో చాలా డిసడ్వాంటేజెస్ ఒక బెస్ట్ అడ్వాంటేజ్ కరోనా వల్ల అంటే మాకు ఈ కోర్స్ జాయిన్ అవ్వడము, అటెండ్ అవ్వడం. అంతే అండి, విరుకుల్లో విశాలత అంటే ఇదేనండి. దేవుడు గొప్ప కార్యం జరిగించాడు కదా.
ఒక్కొక్కసారి మనకు అనుకుంటూ ఉంటామండి, కానీ దేవుడు అండి చీకటిని వెలుగుగా మార్చేవాడు అనే కదా. దేవుడు ఎప్పుడు పట్టుకుంటాడు ఎవరికి తెలియదు సార్. ఎవరికి తెలియదు, అది మాత్రం నిజమండి. మనం అనుకున్నంత మాత్రం కాదు. కరెక్ట్ పాయింట్, బాగా చెప్పారు. ఓకే, మీరు ఈ పరీక్ష రాసేటప్పుడు అంటే పాటించవలసినటువంటి ఒక 4-5 నిబంధనలు చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఫస్ట్, పరీక్షలు రాసేటప్పుడు అండి అంటే స్టూడెంట్స్ అందరూ కూడా మనందరికి తెలుసును, ఆయన సరే గుర్తు చేసుకుంటాం. ఒకటి ఏంటంటే కనుకండి, మీరు ఖచ్చితంగా 2 పెన్నుల దగ్గర పెట్టుకోండి. ఆ తర్వాత హాల్ టికెట్ దగ్గర పెట్టుకోండి. హాల్ టికెట్ నెంబర్ వేయాలి, మీరు మర్చిపోకూడదు. ఆ తర్వాత నేను చెప్పిన క్వశ్చన్స్ అన్ని మీరు అండర్లైన్ చేసుకుని రిఫరెన్స్ కూడా రాసుకుని అట్టే పెట్టుకోండి. అవసరమైతే ఒక మీరు రాసే షీట్ మాకు చూపించాలి, చూపెట్టుగానే మీరు రాస్తూ ఉంటుంటే సరిపోతుంది. అతను 3 గంటల కనుకండి అక్కడికి ఆ టైంకి ఆ 2 గంటలు కూడా ఎవరు రాకుండా మీరు చూసుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఖచ్చితంగా మీరు 5:30కే లాగిన్ అవ్వాలి చెప్పారు కదా సార్, చెప్పారు కదా. కాబట్టి 5:30 కాదండి, 5 గంటలకే మీరు రెడీగా ఉండాలి. అన్ని దగ్గర పెట్టుకోవాలి. 8:15 వరకు మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. అది మీరు జాగ్రత్త చూసుకోండి. అదంతానే 8:15 వరకు మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూసుకోండి. ఆ తర్వాత 2 పెన్నుల దగ్గర పెట్టుకోండి, పేపర్స్ దగ్గర పెట్టుకోండి, ఎక్కువ పేపర్లు కొనుక్కోండి. అంటే ఒక్క ఎగ్జామ్ కి మీరు కనీసం ఒక 10 పేపర్లు అంటే బోత్ సైడ్స్ మీరు రాయాల్సి ఉంటుంది. బోత్ సైడ్స్ అది రాయవలసి ఉంటుంది. ప్రతి పేపర్ మీద మీ యొక్క నెంబర్ వేయవలసి ఉంటుంది. ప్రతి పేపర్ మీద వేయాలి మీరు. అంటే అంటే ఖచ్చితంగా కడతారు అనుకోండి, మంచిదే. ఒకవేళ బై మిస్టేక్ చెదిరిపోయినా పేజ్ నెంబర్స్ వేయండి పైన. 1, 2, 3, 1, 2 ఒక పేపర్, 3, 4 ఒక పేపర్, అట్లా వేసుకుంటా రండి. ఆ తర్వాత అండి మీకు తెలియకపోతే క్వశ్చన్స్ అంటే అర్థం కాకపోతే కనుక అండి దాంట్లో తిరిగిస్తాం, తెలుగులో కూడా కింద ఇస్తాము. ఒకవేళ కింద లేదనుకోండి మమ్మల్ని అడగండి, మేము చెప్తాం. మీరు ఎగ్జామ్ తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చు, తెలుగు ఇంగ్లీష్ లో కూడా రాయొచ్చు. తెలుగు ఇంగ్లీష్ లో కూడా రాయొచ్చు. అంటే కొంచెం తెలుగు కొంచెం ఇంగ్లీష్ అలా కూడా రాయొచ్చు. యూ కెన్ రైట్ బికాజ్ వీ నో బోత్ లాంగ్వేజెస్, ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో వీ కెన్ కరెక్ట్ ద పేపర్స్. ఒకవేళ మీకు తెలుగు ఇంగ్లీష్ రాకపోతే హిందీ రాతే కాదు, ఏం కాదు, నాకైతే రాదు. ఓకే, నెక్స్ట్ మీరు ప్రతి క్వశ్చన్ అంటే క్వశ్చన్ నెంబర్ వేసేసి దాని యొక్క దాంట్లో మెయిన్ పాయింట్స్ మాత్రమే రాయండి. అది మీరు చూసుకోండి, ఎవాల్యుయేట్ చేసుకోండి, నేను రాయగలుగుతారా లేదా, ఎంత రాయగలుగుతారండి. ఓకే, టైం పెట్టుకోండి. ఒక్కొక్క క్వశ్చన్కి 10 నిమిషాలు లేదా ఒక్కొక్క క్వశ్చన్కి 20 నిమిషాలు అని టైం పెట్టుకోండి. అంటే మీకు వచ్చిన క్వశ్చన్స్ ని బట్టి మీకున్న టైంని బట్టి జస్ట్ మీరు అప్పటికప్పుడు సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత అంటే ఒకవేళ బై మిస్టేక్ మీరు ఏదైనా కనుక పేపర్ మిస్ అయితే అంటే రాయలేకపోతే కనుక వెంటనే సార్కి మీరు ఆ రోజు కానీ ఆ తర్వాత రోజు 6 రోజులు మీరు ఇన్ఫార్మ్ చేస్తే మంచిది. ముందు రోజున ఇన్ఫార్మ్ చేస్తే ఇంకా మంచిది. అంటే అలా జరగటానికి వీలు లేదు. ఒకవేళ 99% మీరు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. 99.9% ఉండాలి ఖచ్చితంగా. ఆ 0.1% ఒకవేళ బై మిస్టేక్ మీకు అనారోగ్యమైన మీరు తప్పని పరిస్థితుల్లో మీరు అప్సెట్ అవుతున్నారంటే కనుక అప్పుడు ముందే మీరు సార్కి ఇన్ఫార్మ్ చేయాలి. అది మాత్రం మస్ట్ అండి. మేడం గారు సార్ గారు మీరు మెసేజ్ పెట్టడం కాదండి, ఇన్ఫార్మ్ చేసి సార్ ఎట్లా అవుతుందని చెప్పేసి మీరు చెప్పండి. అది ఆ తర్వాత మీ పరీక్ష పేపర్లు మాత్రం అంటే దేనికి దానికి సబ్జెక్ట్ వేరువేరుగా రాయాలి. ఆ పేపర్లో మాకు వేరువేరుగా ఇస్తారు కాబట్టి వేరువేరుగానే ఏ పేపర్ ఆ పేపర్ వేరుగా ఉండాలి. మీరు హాల్ టికెట్స్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి కిరణ్ గారు, మోహిత గారు? నో సార్. ఓకే సార్, మీరు ఈవెన్ ఎగ్జామినేషన్ టెన్షన్ ని కూడా చాలా రెడ్యూస్ చేశారు. క్వశ్చన్స్ అలాంగ్ విత్ పేజ్ నెంబర్స్ ఇచ్చారు కనుక వీ హ్యావ్ అ ప్లాన్డ్ ప్రిపరేషన్ సార్. థాంక్యూ సో మచ్. ఇంకోటి ఏంటంటే మీరు అండర్లైన్ చేసుకోండి, ఏది రాయాలి ఏది రాయకూడదు జస్ట్ అండర్లైన్ చేసుకుంటే రిఫరెన్స్ కూడా రాసుకోండి. అన్ని రిఫరెన్స్ ఎక్కువ రిఫరెన్స్లు రాయకండి, 2 రిఫరెన్స్లు అయితే రాయండి. ఒక్క కొటేషన్ రాశారంటే దానికి ఒక పారాగ్రాఫ్ రాసి 1, 2 రిఫరెన్స్ అంటే ఎక్కువ ఉంటాయి, ఎక్కువ రాయడం అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను
అది మీకు చెప్పాను ఏది ఫాలిక్ కల్చర్ గురించి దాంట్లో చాలా ఉంటుంది. అట్లా ఫాలిక్ కల్చర్ ఎన్నో రిఫరెన్స్లు ఉంటాయి. ఆ పేజ్ నెంబర్ 2 చూస్తే అన్ని అవసరం లేదండి, 2 రిఫరెన్స్ సరిపోతాయి. అది ఇప్పుడు పొజిషన్ గురించి చెప్పారు కదా, దానికి రిఫరెన్స్ వస్తాయి. ఆస్ట్రాలజీ చూసారా, ఆస్ట్రాలజీ అంటే ఏంటి, ఆస్ట్రాలజీ అంటే మీరు ఏమనుకుంటున్నారు, ఆ ఆస్ట్రాలజీ అనే దాన్ని ఎవరు ఇంప్రూవ్ చేశారు, అంటే ఎలా ఇంప్రూవ్ అయింది, దాని వల్ల వచ్చే నష్టాలు ఏంటి, అది మీరు పేజ్ నెంబర్ 44 చూస్తే కనుక డెమనాలజీలో చాలా ఈజీగా ఉందండి, చాలా చక్కగా రాసుకోవచ్చు. మీకు నేను చెప్పిన నోట్స్ ఉంటుంది కదా సరే, ఆ నోట్స్ని బట్టి కూడా మీరు పాయింట్లు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ముందు నుంచి కూడానండి ఈ మైండ్లో ఉండటానికి గాను మీరు 5K రెడీ అయ్యి మొత్తం మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండేటట్లుగా, సబ్జెక్ట్ మీదే మీ కాన్షియన్స్ అంటే మీ యొక్క మైండ్ ఉండేటట్లుగా చూసుకోవాలండి. మీ పిల్లలే కానీ ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్నవారే కానీ ఆ టయానికి ఎవరో కూడా మీ దగ్గర రాకోకుండా ఉండాలి. ఎందుకంటే ఇది క్లాస్ కాబట్టి ఒక్కొక్కసారి మీరు ఆ వీడియో ఆఫ్ చేసినా మీరు ఏం కాదు, కానీ ఇప్పుడైతే కనుక వీడియోలో ఖచ్చితంగా మీరు రాస్తున్నట్టు చూస్తూ ఉంటారు అన్నమాట అండి, అది విషయం. ఆ తర్వాత మీరు మెయిన్ పాయింట్స్ని అండర్లైన్ చేయగలిగితే ఇంకా మంచిది. స్కెచ్ పెన్స్ కానీ ఏమైనా తీసుకొని మెయిన్ పాయింట్స్ని జస్ట్ అండర్లైన్ చేశారు. ఎలాగంటే మీ దగ్గర ఎలాగ 15 రోజులు ఉంటాయండి పేపర్లు, అంటే ఆ మొదటి రోజు పేపర్ 10 రోజుల వరకు ఉంటుంది కదా, మీరు చూసినప్పుడు చూసుకుని రాసుకోవచ్చు. ఈ దీంట్లో ఏమి పెద్ద రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, మీకు సబ్జెక్ట్ రావాలనే ఉద్దేశం చేత మేము చేస్తున్నాం. ఎందుకంటే అందరూ మ్యారీడ్స్ కాబట్టి, అందరూ డ్యూటీలు చేసుకునేవారు, అందరూ కూడా మరి పనులు చేసుకునేవారు కాబట్టి అని చెప్పేసి ఈ యొక్క వేని అంటే ఈ వెసులు బట్టి మీకు కలిగించడం అనేది జరిగిందన్నమాట. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుకండి మేము ఉంటాము. ఒకవేళ నేను లేకపోయినా వెస్లీ గారు ఉంటారు, వెస్లీ గారు లేకపోతే కుమార్ గారు ఉంటారు, ఆ తర్వాత మన సార్స్ ఉంటారు, లేకపోతే మేడం ఉంటారు. మీకు క్వశ్చన్కి ఒకవేళ తెలుగులో అది ఇంగ్లీష్లో అర్థం కాలేదు అనుకుంటే తెలుగులో మీకు చెప్తాము. కానీ ఎవరిని కూడా మీరు అనకూడదండి, మీరు అడుగు యూ షుడ్ నాట్ ఇంటరాక్ట్ ఈచ్ అదర్ అమాంగ్ యువర్ ఫ్రెండ్స్. అంటే మీ ఫ్రెండ్స్ తోటి యూ షుడ్ నాట్ ఇంటరాక్ట్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఎగ్జామ్ కంటే వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. ఆ తర్వాత మీరే ఇప్పుడు మిమ్మల్ని అర్థమానం అడుగుతుంటే మీరు ఎగ్జామ్ రాస్తారంటే కదా, అది మేము మాట్లాడము, మీరు మాట్లాడకూడదు, చాలా సైలెంట్గా ఉంటుందండి ఎగ్జామ్. అసలు ఏంటి ఉన్నారా లేరా అనుకుంటారు అనమాట. అది ఇప్పుడు ఫస్ట్ 10 minutes మాత్రమే మీరు మాట్లాడటానికి అవకాశం ఇస్తామండి, ఆ తర్వాత అవకాశం ఏమో. కానీ మీకు ఏమైనా డౌట్ వస్తే కనుక మధ్యలో ఎక్స్క్యూజ్ అని చెప్పేసి అడిగి మీరు అడగవచ్చు. ఓకే, మీరు ఒకేసారి పేపర్ అంతా చదవండి, క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే మీరు చదవండి. చదివిన తర్వాత డౌట్స్ ఏమైనా ఉంటే కనుక ఒకేసారి అడగండి. ఓకే, 1-2 సార్లు ఓకేనండి, ఇంకా 3-4 సార్లు అడిగితే ఉంటే ఇతరులు కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. అంటే మేము చెప్పినా చెప్పకపోయినా కూడా మీరు ఒకవేళ కొంచెం 10 నిమిషాలు టైం ఉన్నది, ఇంకా రాయవలసింది ఉందనుకోండి, ఒక పేపర్ 2 పేపర్లు, ఆ తర్వాత మీరు రాసుకోవచ్చు, అదేం కాదు. అంటే సారే పట్టినట్టు కనుక టైంకి ముగించాలని అంటారు ఖచ్చితంగానే. కాకపోతే ఒకవేళ బై మిస్టేక్ అవుతే కనుక అంటే ఒక 10 నిమిషాలు, అంటే అందుకని మీకు 8:15 వరకు ఇచ్చారు అంతేనండి, చెప్పారు 8:15 అని సార్. 8 ఎగ్జామ్ అయితే 8 వరకనే, కాబట్టి ఇంకొక 10 minutes గ్రేస్ పీరియడ్ అంటే చూసారా, అట్లాగా గ్రేస్ టైం కొంత 10 minutes 15 minutes అంటే మరి చెప్తారు. మళ్ళీ ఇంకేమన్నా రూల్స్ రెగ్యులేషన్స్ ఏమైనా మారినాయేమో నాకు పూర్తిగా తెలియదు. కాకపోతే నేను చెప్పినవి మాత్రం చాలా మట్టుకి 70% మాత్రం ఖచ్చితం అండి. ఎందుకంటే మీ అసైన్మెంట్స్ అదే మీకు ఇది రాశారు కదా, ఏంటది స్లిప్ టెస్ట్, ఆ తర్వాత మీ రెగ్యులర్ అటెండెన్స్, ఆ తర్వాత మీ ఇంటరాక్షన్, అంటే మీరు సబ్జెక్ట్ చెప్తూ ఉన్నప్పుడు మీరు ఎలా ప్రొఫెసర్తో మీరు మాట్లాడుతూ చక్కగా క్వశ్చన్స్ అడుగుతూ, అంటే చక్కగా ఇంకా సబ్జెక్ట్ గెయిన్ అయ్యేటట్లుగా మాట్లాడదు, అవన్నీ కూడా మేము కన్సిడర్ చేస్తాం. ఇది ఏంటంటే కేవలం కాలేజీ మాత్రమే కదండి, సెమినార్ కూడా. సెమినార్ అనగానే ఇంటరాక్షన్ ఉంటుందండి ఖచ్చితంగా. అందుకని మనము 15 minutes 7:45కి క్లాస్ ముగిస్తున్నాం. 15 minutes మీకు ఇంటరాక్షన్ టైం, అంటే మీ డౌట్స్ క్లారిఫికేషన్ ఇస్తున్నాం. ఇప్పుడు బ్రదర్ అడిగారు ఏమంటే డేమన్ పొజిషన్ అంటే ఏంటంటే అని అడిగారు, చక్కగా దానికి వివరించడం అనేది జరిగింది. ఆ తర్వాత డేమన్ ఇన్ఫ్లుయెన్స్, డేమన్ పొజిషన్ కి తేడా కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ 2 అడిగితే కనుక అంటే మీరు దానికి దీనికి తేడా చక్కగా రాయొచ్చు. దానికి సౌలు రాయండి, దీనికేమో ఇదిగో ఈ మార్క్స్ సువార్తలో ఉన్నటువంటి వ్యక్తి గురించి రాయండి, లేకపోతే ఇస్రాయేలు యువత గురించి రాయండి. చాలా చక్కగా మార్క్స్ సువార్తలో 5వ అధ్యాయంలో ఎక్స్ప్లెనేషన్ ఉంది.
అదే ఇక్కడ రాసుకోవచ్చు. లేకపోతే సౌలు గురించి అయితే కనుకండి ఫస్ట్ సామ్యూల్ ఎంతనది, ఫస్ట్ సామ్యూల్ ఇప్పుడు సౌలు గురించి ఎక్కడ రాస్తుందండి? సౌలు సాతాను చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డాడు అనేది ఎక్కడ రాస్తుందంటారు? అదే ఎలాంటి మీకు మీరు ప్రశ్నించుకోవాలన్నమాట, ఇది ఎక్కడ ఉందా ఏంటి అని చెప్పేసి. అంటే మీకు అంతా అయిపోయిన సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఎక్కడ ఏది ఉందో తెలియకపోతే ఎట్లయితే కదా, కొంచెం మీరు ప్రశ్నించుకోండి. ఎందుకంటే 9 సబ్జెక్ట్స్ ఒకేసారి రాయటం అంటే కొంచెం కష్టమే. కాకపోతే ఏ రోజుకి ఆ రోజు మీరు కొంచెం ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అవ్వాలి, మీకు ఈజీ గుర్తుంటుంది. అప్పుడు సౌలు గురించి ఎక్కడ రాస్తుంది? మొదటి సమయాలు సార్. అవును, మొదటి సమయాలు. అదే అధ్యాయం అండి 10-11 16 అనుకుంటున్నాను సార్. ఆ తర్వాత 16 అధ్యాయం అండి. రైట్, వెరీ గుడ్. 16 ఎందుకు సమూయేలుని సౌలుని దేవుడు వదిలిపెట్టేసాడు చెప్పండి? ఇప్పుడు ఒక విశ్వాసి తప్పులు చేస్తూ పోతూ ఉంటుంటేనండి దేవుడు వదిలిపెట్టేస్తాడు. దేవుడు వదిలిపెట్టేస్తే ఎవరి చేతికి వెళ్ళిపోతాడండి? సాతాను చేతికి వెళ్ళిపోతాడు అనమాట. అది మీకు ఆల్రెడీ చెప్పారు. 1 కొరింథీ 5వ అధ్యాయం 2వ అధ్యాయం 5వ అధ్యాయం చూడండి. 1 కొరింథీ 5వ అధ్యాయంలో సాతానుకి అప్పగించండి అతను అంటాడు. అంటే ఆడు ఇంకా సాతాను క్రియలు చేస్తాడు కదా వాడిని. అది కాబట్టి సాతాను వాడిని పాడు చేస్తుంటాడు అనమాట. ఇంకా చెడ్డ, కోపం, అసూయ, ద్వేషము, పగ, కక్షలు, నరహత్యలు, ఇక అట్లా డీప్గా తీసుకుంటాడు. ఒక హంతకుడిగా తయారు చేస్తాడు కూడా, భయంకరంగా తయారు చేస్తాడు. అంటే ఒక సాతాను తర్వాత ఒక సాతాను అలా వచ్చేస్తూ ఉంటాడు అనమాట. వచ్చేసి ఒక డోమం వ్యభిచారం చేయిస్తాడు, ఒక దొంగతనం, ఒక డోమం నరహత్య చేయిస్తాడు, ఒక దాంట్లో ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు అనమాట అండి సాతాన్లో కూడా. అట్లా చేసి వాడి జీవితం అంతా పాడు చేస్తాడు. ఇప్పుడు సౌలు ఉదాహరణ అనమాట. సౌలు జీవితం అంతా పాడైపోయింది. కారణం అదే. 16, 17, 18 ఏమండి ఈ అన్ని అధ్యాయాల్లో 22 అధ్యాయం వరకు మీరు చక్కగా చదువుకోవచ్చు సౌలు గురించి. మనకు ఆల్రెడీ బుక్ లో ఉన్నది. అవి మీరు చూసుకుంటా మీరు చదువుకుంటూ ఉంటే మీకు ఇంకా సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడతోటి మరి 3 సబ్జెక్టుల మీద మీకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇవ్వటం జరిగిందండి. ఇప్పుడు సార్ రెడీగా ఉన్నారు, మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారండి. సార్ రెడీగా ఉన్నారు. సరే సార్, ఇప్పుడు నేను చెప్పడం అయిపోయింది సార్. ఇప్పుడు మీరు ఏమైనా కొన్ని ఇన్స్ట్రక్షన్ చెప్తారా సార్? ఎవ్రీథింగ్ సార్ నేను చెప్పాల్సిన నువ్వు చెప్పేసినావు. ఓకే, అదే హాల్ టికెట్ అప్పుడు తీసుకోవాలని చెప్పేసి సార్. అవి A4 సైజు వైట్ పేపర్స్ వాళ్ళు రాసిన తర్వాత పెద్ద కవర్ లో ప్యాక్ చేసి మనకి ఇచ్చిన తర్వాత అప్పుడు స్టాంపింగ్ వేస్తాం. స్టాంపింగ్ వేసిన తర్వాత మీరు కరెక్షన్ చేసుకుని సిగ్నేచర్ ఉంటుంది. ఓకే, ప్రతి పేపర్ మీద హాల్ టికెట్ నెంబర్ వేయాలండి. పేజీ నెంబర్ కూడా వేయాలండి. పేజ్ నెంబర్స్ కూడా వేయాలండి. అదే మంచిది. ఒక పేపర్ అట్లా పేరు నేమ్స్ మాత్రం రాసేది లేదండి. పేపర్ అదే హాల్ టికెట్ నెంబరే రాయాలి. ప్రతి ఒక్కరి దగ్గర హాల్ టికెట్స్ ఉండాలండి. ఎవ్రీవన్ షుడ్ పే ద ఫీజ్. పే చేసి తీసుకోవాలి ఖచ్చితంగా. మీరు వెళ్ళి మాత్రం హాల్ టికెట్ తీసుకోవాలి. మరి ఆన్లైన్ లో హాల్ టికెట్ పంపిస్తారో మరి తెలియదు. తర్వాత ఒక్కొక్క ఆన్సర్ కి చిన్న ఆన్సర్ అయితే హాఫ్ పేజీ, పెద్ద ఆన్సర్ అయితే ఒక 1 సైడే రాయండి. ఎక్కువ రాయద్దు. ఓపెన్ సిస్టమ్ కదా అని 2-3 పేజీలు రాసి వస్తారు. కొంతవరకు ఎంతవరకు ఆన్సర్ అంతవరకే రాయండి.
Kiran Kumar, Mohita, I could not see. వీడియో రావట్లేదండి. ఉన్నారు అంకుల్, ఇప్పటి వరకు డిస్కస్ చేశారు. Mohita. Yeah, they are there. Good. So can I ask Mohita to close with prayer? స్తోత్రం తండ్రి, మహోన్నతుడ సర్వోన్నతుడ, స్తోత్రాలు తండ్రి. మా కొరకు దివి నుంచి భూమికి వచ్చిన ప్రభువ, మానవ శరీరధారి వాయిస్ వినపట్లేదు మా కొంచెం. మా యొక్క వాయిస్ పాప రాలేదండి. ఇచ్చిన తండ్రి ప్రభానైనా, మాకు ఇచ్చిన తండ్రి నైనా, ఈ ధన్యత్వంలోకి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభానైనా. ఎన్నో విషయాలని తండ్రినైనా మరి నేర్చుకున్న విధానం బట్టి తండ్రి ప్రభానైనా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రొఫెసర్స్ కూడా తండ్రి ప్రభానైనా మంచి జ్ఞానంతో నింపి తండ్రినైనా మాకందరికీ కూడా తండ్రినైనా సహాయం చేసిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభానైనా. దేవా మరి అదే విధంగా తండ్రి ప్రభానైనా మరి డైరెక్టర్స్ అన్ని తండ్రి ప్రభానైనా మరి గుడ్ నుంచి బైబిల్ కాలేజ్ని కూడా తండ్రి ప్రభానైనా మరి ఆశీర్వదిస్తున్నాయినా నడిపిస్తున్న విధానం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి ప్రభానైనా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ అర్పిస్తూ క్రీస్తు పెట్టుబెట్టుకుని ప్రార్థిస్తున్నాం పరం తండ్రి. Thank you so much. All the instructions already sir has given and also the professors. So I hope that everybody will get very good marks. Thank you, sir. Thank you. ఎక్స్క్యూజ్ మీ, రైటింగ్ కూడా కొంచెం అర్థమయ్యే రైటింగ్ అది ఇబ్బంది పడతారు లెక్చరర్స్. పాయింట్ అండి, ఇంపార్టెంట్ పాయింట్. Thank you, uncle. Good night. Okay. Thank you. sir. Good night. Good night, sir. Good night. Good night, sir. Thank you, sir. Good night, sir. Good night. Everybody.